గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 9వ తిరువాయమొഴി నన్నాదారు మురువలిప్ప నల్లుత్తారు కరైందేంగ అనేటువంటి తిరువాయమొഴి. ఆళ్వార్లు క్రిందటి తిరువాయమొഴിలో ఏరాను ఏరాళం ఇరయోను అనేటువంటి తిరువాయమొഴിలో భగవన్ నువ్వు కోరుకోనటువంటి ఈ ఆత్మీయాలతోటి నాకు పని లేదయ్యా, నాకే కార్యము లేదు, వీటిని నాకు తొలగించవయ్యా అని ప్రార్థించారు. అయినప్పటికీ పెరుమాళ్ళు అలాంటి పని ఏం చేయకపోవటం చేత ఆళ్వాళ్ళు దుఃఖపడుతూ ఈ లోకంలో ఎవరైనా నా దుఃఖంతో సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారా అని సంసారుల వైపు చూశారు. ఈ సంసారులంతా ఎలా ఉన్నారు? వారి వారి కార్యాల్లో వారి వారి ఆలోచనలలో నిమగ్నమై ఉన్నటువంటి వీళ్ళని చూసి అయ్యో ఎలా ఉన్నారు వీళ్ళు ఈ లోకంలో, ఈ సంసార సంబంధమైన విషయాలతోటి ఇలా మునిగిపోయి ఇదే శాశ్వతమని భావిస్తున్నారే అని తమ యొక్క దుఃఖాన్ని వాలేరు కాన తేలేరు అన్నట్లుగా, ఖడ్గపు దెబ్బ చూసిన తర్వాత తేలు కుట్టిన బాధను మర్చిపోయినట్టుగా తాము పడేటువంటి బాధను మర్చిపోయి ఆళ్వార్లు ఈ తిరువాయమొഴിలో అయ్యో లోకులంతా మీరు ఇలా అయిపోతున్నారే, మీరు పొందవలసిన దాని గురించి ఏ ఆలోచన లేనట్లుగా ఉన్నారే అని వీళ్ళ గురించి బాధపడుతూ ఇది కదా మీరు చేయవలసినటువంటి విషయము అని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఉపదేశం చేయటం మాత్రం కాదు, ఇందులో లోకుల్ని అడుగుతున్నారు ఇలా ఉండాలి కదా అని, ఉపదేశం కాదు అది. కానీ పెరుమాళ్ళని ఏమడుగుతున్నారు? పెరుమాళ్ళే వీళ్ళందరినీ ఇలా విడిచిపెట్టడం నీ సరైన స్వరూపం కాదు కదా, నువ్వు కృపా సముద్రుడివి కదా, అందరినీ రక్షించవలసినటువంటి వాడివి నువ్వే కదా, నేను వాళ్ళకి ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇచ్చానయ్యా, ఇక నాకేమిటి పని అంటే, నువ్వు అందరూ నీ సంబంధం కలిగినటువంటి వాళ్ళే, అందరూ నీకు శరీరం లాంటి వాళ్ళే కనుక వీళ్ళని రక్షించవలసినటువంటి వాడివి నువ్వే అంటే, అలా ఏం కాదు ఆళ్వారే, నీకు ఇవ్వవలసిన జ్ఞానాన్ని మీకు ఇచ్చాను కదా, మీరు చూసుకోండి మీ విషయాన్ని అన్నప్పుడు అయితే ఓ పని చెయ్యయ్యా, ఓ పని నాకు ఈ సంసారుల మధ్యలో ఉండేటువంటి స్థితి నుండి నన్ను తప్పించు, ఈ శరీరానికి విశ్లేషాన్ని కలుగు చెయ్యి, అదిగో శ్రీవైకుంఠంలో ఉండి నీకు కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని నాకు కలుగ చెయ్యి అని ప్రార్థిస్తున్నారు ఈ తిరువాయమొഴിలో. అందులో 2వ పాసురం 2ాం పాటు 213వ పేజీలో எண்ணாராத்துயர் என்னு திரளச் சொன்னார் முதற் பாட்டிலே அவத்திலே சில வகைகளை சொல்லி விஷண்ணராய் இவர்கள் துக்கத்தை போக்காயாது என்னை உன் திருவடிகளிலே அழைத்து அருள வேணும் என்கிறார். ఎన్నారాతుయర్ లెక్కించటానికి వీలు కానటువంటి దుఃఖాలు అని చెప్పారు, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు పొందేవి అని. ఇప్పుడు ఏం చెబుతున్నా, వాటిల్లో ఆ లెక్కించడానికి వీలు కాని దుఃఖాలు ఏమిటో కొన్నిటిని చెప్తున్నారట ఇక్కడ. వాటిని చెప్పి విషన్నరై దుఃఖితులై ఎవరిగల దుఃఖத்தை పోక్కాయాగిల్, వీళ్ళ దుఃఖాన్నైనా పోగొట్టు, అలా కాకపోతే ఉన్ తిరువడిగలే అజైత్తరుల వేణు, నన్ను నీ యొక్క తిరువడిగళ్ళ దగ్గరికి పిలిపించుకో, చేర్చుకో నీ యొక్క తిరువడిగళ్ళలో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పాత్రం శ్యామారుం கெடுமாறும் தமறு உத்தார் தலை தலைப்பே தேமாறி கிடந்தலத்தும் இவையன்ன உலகியற்கை ஆமார் ஒன்னறியேன் நான் அரவணையாய் அம்மானே பூமாரே விரை கண்டாய் அடியேனை குறிக்கொண்டே శ్యామారుం கெடும் ஆறும் శ్యామారుం కెడుం ఆరుం, శ్యామారుం కెడుం కెడుమారుం అని 2 చెప్తున్నారు కదా. శ్యామారుము అంటే చనిపోయే ప్రకారాన్ని, కెడుమారము అంటే కెడుమారం అంటే నశించే ఐశ్వర్యం నశించేటువంటి ప్రకారాన్ని, తమరు ఉత్తారు జ్ఞాతులు అంటే శ్యామారు అంటే చావు, కెడుమారు అంటే ఐశ్వర్యం అనమాట. ఈ 2 నశించేటువంటి ప్రకారాన్ని జ్ఞాతులను అంటే తమరు వస్తారంటే జ్ఞాతులను బంధువులను తలై పేరు ఏమారి పైబడి దుఃఖితులై
ఏమారి కెడందు దుఃఖితులై కెడందు భూమి మీద పడి ఉండి అలత్తుం ఇవై మొరలిడుటయు ఇవి ఎన్నవలగి ఎర్కై. ఏమి లోకుల యొక్క స్వభావాలు అంటూ ఆడవాళ్ళకు ఆశ్చర్యము. నాన్ ఆమ్ ఆరు ఒందు అరియన్. నేను ఇది ముగించేటువంటి రీతిని అల్పము కూడా దీన్ని ఎలా చెప్పాలో కూడా చెప్పి ముగించాలో కూడా నాకు కొంచెం కూడా చేత కావట్లేదు. అరవణయ్యాయ్ అమ్మానై అమ్మానే అనంతసేనుడా స్వామి అడియేనై కురుకొండు కుమారు. అడియేనై శేషభూతుడనైనటువంటి నన్ను, అంటే దుఃఖాన్ని సహించలేనటువంటి వాడిగా ఉన్నవాడు అని కురికొండు తలచి కుమారు నన్ను పిలిపించుకోవటానికి కండాయ్ ప్రయత్నం చెయ్యవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. తాత్పర్యం: అస్థిరములైనటువంటి ఐశ్వర్యాలని స్థిరము అని నమ్మి ధైర్యంగా ఉన్నప్పుడు అవి నశించుటయు, ఆభాస బంధువులను నిరుపాధిక సర్వవిధ బంధువులని తలించి వాళ్ళ యొక్క దుఃఖాలని తాము దుఃఖించుటయు. ఇలా జీవించాలి అని ఉపేక్షించేటువంటి వాళ్ళు నశించుట అని ఇవి ఒక జీవితం అవుతుందా? ఇది నశించడం అంటే ఇది ఒక జీవితం అవుతుందా? అంటే ఈ ఘోరమైన సంసారంలో వర్తిస్తూ ఉన్నటువంటి నాయందు అది ఏమై ముగిస్తుందో నేను తెలియట్లేదయ్యా నాకు. దాసభూతుల యందు దాస్యాన్ని స్వీకరిస్తున్నవో స్వామి, దుఃఖాన్ని సహించలేని నా స్వభావాన్ని తెలుసుకో, శీఘ్రంగా నన్ను పిలిపించుకో, కృప చూపించు అని అడుగుతున్నారు ఆడవాళ్ళు. ஆறாயிரப்படித்தாமாறும் உன்னை காண பெருகிருளோம் என்னும் அலத்தாதே. புத்திராதி மரண விநாசங்கள் காரணமாக தமருத்தார் தலை தலை பெய்து ஏங்கி கிடந்து அலத்தும் இவையன்ன உலகியర్పే. ఉన్నై కాణ పెరిగిలోం ఎన్ను అలత్తాదే. నిన్ను సేవించలేకపోతున్నామయ్యా అని దుఃఖమే లేదు. పుత్రాది మరణ వినాశంగల్ కారణమాగా తమరుత్తార్ తలైపోయాడు. అదిగో పిల్లలు పోయారనో ఇంకేదైనా సంపదలు పోయాయనో వీటి కారణంగా తమరుత్తార్ తలైపోయాడు. ఏంగి కిడందు అలత్తుం ఇవయన్న వలగేర్కై. ఇదిగో వాళ్ళు పోయారు వీళ్ళు పోయారని వీళ్ళు దుఃఖించడం, వీళ్ళని చుట్టూ బంధువులు దుఃఖించడం, ఏంగి ఎక్కి ఎక్కి ఆడవటం, ఇలా ఉన్నటువంటి అలత్తుం ఇవయన్న వలగేర్కై, ఇలా దుఃఖించేటువంటి ఈ లోకుల యొక్క స్వభావం ఏమిటండి? నాను ఇంగే లౌకికరై పోలేయాగిల్ సేవదన్. నేను కూడా ఇంగే లౌకికరై పోలేయాగిల్ సేవదన్. నన్ను కూడా ఈ రీతిగా లౌకికుల వలె చేయటం ఏమిటి స్వామి? ఆశ్రిత సంశ్లేషైక భోగనే பிரானே நம் அடியான் இவன் என்னும் அடியேனை உன் திருவுள்ளத்தில் கொண்டு ஈண்டன என்னை திருவடிகளிலே వాంగి అరుళ వేణుం ఎన్గిరారు. ఆశ్రితలను కలవటంలో ఆనందాన్ని కలిగినటువంటి వాడా, పిరానే ఉపకారకుడా, నా దాసుడు వీడు అని అడిగే నన్ను నీ యొక్క తిరువళ్ళములో స్వీకరించి ఈండెన వెంటనే చటుక్కున నన్ను నీ యొక్క తిరువడిగళ్లలో చేర్చుకోవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. పన్నీరా ఏర్పడి అనంతరం లౌకిక క్లేశం ఎన్నాయ్ ముడియ పుగువలదు ఎన్ను అరిగిరిలేన్ నిరుపాధిక శేషియానని ఎన్నై అజైక్కుம்படி విరయ్య వేణు ఎన్గిరార్. లౌకిక క్లేశం అన్నాయ్ ముడియ పుగుగిరదు ఎన్ను అరిగిరిలేన్. లౌకిక క్లేశము అనగానే ముడియ పూగిరదు ఎన్నరిగిలేన్, అది నశించిపోయేటట్లుగా ఉంటుందనే తెలియదు. కానీ నువ్వు నిరుపాధిక శేషియానని, నిరుపాధిక శేషమైనటువంటి వాడివి నువ్వు. నీ అన్నయ్య అజైక్కుம்பడి విరయ్య వేణు, నువ్వు నన్ను పిలిపించుకునేలాగా విరయ్య వేణు ప్రయత్నం చెయ్యాలి నువ్వు. లౌకిక క్లేశం ఎన్నాయ్, ఈ లౌకిక క్లేశం ముడియ పుగుగిరదు, నన్ను నశించిపోయేలాగా చేస్తోందయ్యా. కాబట్టి నిరుపాధిక శేషమైనటువంటి నువ్వు అదిగో నా విషయంలో అనుగ్రహాన్ని చూపించేలాగా ప్రయత్నం చెయ్యి అని చెప్పారు
చిరకాలం జీవిక్క ఇరుక్క శ్యామారుం కెడుమారు అన్నారు కదా. చిరకాలం జీవిక్క ఇరుక్క మధ్య సాగిర ప్రకారము ஐஸ்வர்யத்தை பாரிக்காது நசிக்க பிரகாரமும் இதழியாக சமரான ஜாதிகளும் உத்தாரான சம்பந்திகளும் ஒருவருக்கொரு மேல் விழுந்து ஏங்குதலத்து கிடந்து కూప్పీడుమాగిర ఇవై. చాలా కాలం జీవించగా చిరకాలం వీడిక చాలా కాలం జీవించాలని వీడికి ఉంటుంది, కానీ మధ్య సాగిర ప్రకారం మధ్యలోనే ప్రాణాలు పోతాయి కొంతమందికి. అలానే వీడు అనుకుంటాడు నేను 100 సంవత్సరాల కాలం చిరంజీవిలాగా జీవించాలనుకుంటాడు, కానీ అది వీడి చేతిలో లేదు కదా. ఆయన అనుగ్రహం ఎలా ఉంటే అలా కదా జరుగుతుంది. అలా చిరకాలం జీవిక్క ఇరుక్క 100 సంవత్సరాలు పూర్ణాయుష్కుడి వలె జీవించాలని వీడికి ఉంటుంది, కానీ మధ్య సాగిర ప్రకారము ఏదో 60-70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు పర్వాలేదు అంతమంది, కానీ ఇంకా ఎర్లీగానే కొంతమంది తెలియదు కదా ఎవరి ఆయుష్ ఎంతో. అలా మధ్య సాగిర ప్రకారము మధ్యలోనే ఈ దేహాన్ని విడిచిపెట్టిన ప్రకారం ఐశ్వర్యத்தை పారికాదున సిక్కిర ప్రకారం ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాడు ఎన్నో కష్టాలు పడి పడి పడి, అది నశించినటువంటి ప్రకారాన్ని ఇదడియాగ సమరాన జ్ఞాతిగళం. ఇది చూసినటువంటి జ్ఞాతులు అంటే ఎవరు? ఇదిగో శరీర సంబంధం కలిగినటువంటి వాళ్ళు, దాయాదులు అంటారు కదా వాళ్ళు. ఉత్తారాన సంబంధిగళం ఇదిగో బంధువులు, సంబంధం కలిగినటువంటి బంధువులు. ఒరువరు మేల్ విజందు ఏంగుదల్ అత్తు కిడందు. అదిగో బంధువులు, జ్ఞాతులు వీళ్ళంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఒరువరు మేల్ విజందు ఒకళ్ళకి మించి ఒకళ్ళ మీద పడి ఏంగుదల్ అలా తుక్కిడందా అలా దుఃఖిస్తూ ఉంటే కూప్పీడు మాగిర ఇవై ఎన్న లోకయాత్రైகள் ఇరుక్కిరదు తాన్. అదిగో ఏమిటి వాళ్ళు ఎలా ఉన్నారు? వీడు ఎంతో కాలం జీవిస్తాడనుకున్నాడు, వీడు హఠాత్తుగా పోయాడు. కష్టపడి సంపాదించుకున్న సంపదలు పోయాయి. దాంతో బంధువులు జ్ఞాతులు వచ్చి మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ మొదలు పెట్టుకుంటే ఇవ ఎన్న లోకయాత్రైகள் ఇరుక్కిరనదాన్. ఏమిటండి లోకయాత్ర? ఏది స్థిరమైనటువంటిది? ఈ వ్యక్తి యొక్క శరీరము స్థిరమా? వీడు సంపాదించుకున్న సంపదలు స్థిరమా? అస్థిరమైనటువంటి వీటి గురించి జ్ఞాతులు బంధువులు ఇలా మీద పడి అలా పడి దుఃఖిస్తూ ఉన్నారే. ఇవయన్నా ఏమిటివి? లోకయాత్రేகள் ఇరుక్కిరదు తాన్. ఏమిటి లోకయాత్ర? లోకుల యొక్క జీవన విధానం అంటూ నేను ఇదెన్నల విలేయాయ్ ముడియ పుగుగిర ప్రకారం ఒన్నుం అరిగిరిలేన్. ఇది ఎన్నల విలేయాయ్, ఇదంతా నాకు నేను దీంతో సంబంధం కలిగి ఉండి ముడియ పుగుగిర ప్రకారం ఒన్నుం అరిగిరిలేన్. దీని నుండి బయటపడేటువంటి ప్రకారం ఏమిటో నాకు తెలియటం లేదయ్యా, లేదా వీళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రకారం కూడా నాకు తెలియటం లేదు అని శేషభూతనాన అవనంతనై శేషవృత్తిக்குள்ளும் அவனாய் அதுபோல எல்லாரோடும் உறவு వత్త స్వామియానవనే. శేషభూతుడు ఎవర? అనంతుడు. ఆ అనంతుడి యొక్క కైంకర్యాల్ని స్వీకరించేటువంటి వాడివే కదా నువ్వు. అనంతుడి యొక్క కైంకర్యాన్ని ఎలా నువ్వు స్వీకరిస్తున్నావో, ఎలా నీకు అనంతుడితోటి సంబంధం ఉండదు, అనంతుడు నీకు ఏ రీతిగా కైంకర్యాలు చేస్తున్నాడో ఆ రీతిగా ఎల్లారోడు ఉరువు వత్త స్వామియానవనే, అందరితోటి నీకు అదే విధమైన సంబంధం కలిగినటువంటి వాడివి కదా. శేషభూతనాన ఎన్నై దుఃఖ సహనలన్ ఎన్ను కుడికొండు అడై కుంబడి విరయవేణు. అదిగో అందరితోటి నీకున్నటువంటి సంబంధం అదే, కానీ నువ్వు ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా దుఃఖాలు పడుతున్నటువంటి ప్రకారం అది. కానీ శేషభూతుడనైనటువంటి నేను ఉన్నాను, అడిగాను దాసుడని. దుఃఖ సహనల్లని, ఈ దుఃఖాన్ని సహించే శక్తి లేని వాళ్ళనయ్యా అని కురికొండు గుర్తించి అడై కుమ్మడి విరయ్యవేణు, నన్ను నీ దగ్గరికి పిలిపించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలయ్యా నువ్వు. ఏమాత్రం అంటే క్లేశమాగవమా, ఏమాత్రం అంటే క్లేశమని. తలై పేదల్
అంటే తలయోడు తలై சேர்த்துதல் ఆగవం. తలై ఇదిగో ఈ దుఃఖపడేటప్పుడు వీడి తలకి ఆనిచ్చి వాడు తలకాయ కానిచ్చి వీడు, ఇలా తలయ్యోడు తలై சேர்த்தல் ఆగవమాం, తలతోటి తల చేర్చి దుఃఖిస్తూ ఉంటారు అని ఆగవమాం అనవచ్చును. ఈడు వ్యాఖ్యానం. శ్యామారుం కెడుమారుం శాంబడియాయ్ కెడుంబడియం, శాంబడియం కెడుంబడియం మరణించేటువంటి ప్రకారము, కెడుంబడియం ఐశ్వర్యం కోల్పోయేటువంటి ప్రకారం. ఇదుక్కు మేర్పడై వచ్చిరేసల ప్రకారం ఉండో ఎన్నిల్. దీనికి మించి ఈ లోకంలో సంసారులకి ఇంకేముంటుందండి? అదిగో జీవిస్తే జీవించడం, లేకపోతే మరణించడం ఒక కష్టం. అంతేకాదు ఇంకొకటి అన్నది కదా, కెడుంబడియం సంపదని కోల్పోవటం. ఈ రెండింటినీ మించి కష్టాలు ఇంకేముంటాయి కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటూ உருப்படி பட ஜீவிக்க கடவனாகவும் தன்னோடொக்க ஜீவிப்பாரை அழியச் செய்ய கடவனாகவும் கோலிக்கொண்டு போரா நிற்க నినైవర ముడిందు కొడు నిற்கும்படியும். అదిగో ఎలా జీవిస్తూ ఉంటాడు? ఉరుపడిపడ జీవిక్క కడవనాగవం. ఆ శరీరం కష్టపడేలాగా ఏదో సంపాదించుకొని జీవిస్తూ ఉంటాడు. అంత మాత్రం ఊరుకుంటాడా? తన్నోడొక్క జీవిప్పారై అழிయ చెయ్య కడవనాగవం కోలిక్కొండు పోరా నిక్క. తనతోటి జీవించేటువంటి వాళ్ళని, వాళ్ళ జీవనం ఏదో వాళ్ళు సాగిస్తున్నారు కదా, వాళ్ళతో మనకేమిటి సంబంధం అన్నట్టు లేకుండా వాళ్ళని ఏదో రీతిగా మనం పాడు చెయ్యాలి అనేటువంటి కోలిక్కొండు పోరా నిక్క అలా కోరుకుంటూ ఉంటాడు. వీడిది ఏదో కష్టపడుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, బతుకుతున్నాడు అనుకోడు. ఆ పక్కవాడిని ఏదో రీతిగా పాడు చేయాలి, నశింపచేయాలనేటట్టుగా భావిస్తూ అలా కాలం గడుపుతూ ఉంటాడు. నేనైవు అరముడిందుకొడు నిర్కుంబడియం అనుకోకుండా నశించిపోతాడు. అంటే మరణం వచ్చేస్తుంది, చనిపోతాడు వాడు. ఇది ఈ శరీరం యొక్క స్థితి. శాంబడియం అంటే చనిపోవటము. చనిపోవడం అంటే ఎలా? ఏదో జీవించినన్నాడు కష్టమో సుఖమో తన జీవనం తాను గడుపుకుంటున్నాను అనుకోవటమే కాదు, పక్క వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తూ అది చేస్తూ అనుకోకుండా ప్రాణాలని విడిచిపెడతాడు. అది ఈ శరీరం యొక్క స్థితి. రెండవది కెడుంబడియం అంటే ఐశ్వర్యం నశించే ప్రకారం. చిన్నం కైపట్టవారే நமக்கு இனி உள்ளதனையும் ஜீவிக்கை கூறு குறையில்லே என்று நினைத்து இருக்கச் செய்தே అత్తయ్యదందు క్లేశపట్టు కూప్పిడుంబడియం. అదిగో 4 రూపాయలు సంపాదించుకోగానే చేతిలో పడగానే నమకు ఇని ఉళ్ళదనయ్యం జీవిక్కైకి ఒక కొరయ్యల్లై అనుకుంటాడు. ఇంకా మా జీవితానికి ఏ కొరత లేదండి, 4 రూపాయలు సంపాదించుకోగలిగాము, మేము జీవించడానికి ఏ కొరత లేదు అని భావించి అలా భావిస్తూ ఉండగానే అత్తయ్యదందు క్లేశపట్టు కూప్పిడుంబడియం అంతే అనుకోకుండా ఆ సంపదని పోగొట్టుకుంటాడు. ఇదిగో దుఃఖపడుతూ మొరలు పెట్టుకుంటూ ఉంటాడు. ఎవర కలిప్పు అడినో పడుగైకు వేరే సెలవుండాయిస్తూ ఎవర కలిప్పడి నోవు పడుగైకు. వీళ్ళు ఈ విధంగా బాధపడటానికి వేరే సెలవుండాయిస్తూ ఇంకా ఏముంటాయి కనుక వేరే సెలవు ఇంకా కొన్ని ఉంటాయి. ఏమిటవి? వాస్తవానికి వీడు బాధపడేది దేనికి? ఏదో వాడి జీవనం వాడు జీవిస్తూ సాగుతుండేవాడు హఠాత్తుగా మరణిస్తాడు, అది శరీర విశ్లేషం. ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నామండి, ఇప్పటి వరకు కష్టపడిపోయినా మా జీవితానికి ఇంక ఏ కొరత లేదని భావించే సమయంలో సంపదలని పోగొట్టుకుంటాడు. అలా పోగొట్టుకొని మొరలు పెట్టుకొని దుఃఖిస్తూ ఉంటాడు. ఇవే వీళ్ళకు ఉండేటువంటి కష్టాలు. ఇప్పటి నోవు పొడుగైకు వేరే సెలవు ఉండాయిట్టు అంటూ నిన్నలాలి నేను కాన్ ఎన్నుం பலனை காட்டு படிப்பாயோ இன்னம் கெடுப்பாయో ఎన్నుం భగవద లాభం వినాశహేతువెన్నుం. ఇంకా ఇవే కాదు వీళ్ళు బాధపడటానికి బాధలు. ఇదిగో చెప్పబోతున్నాయన్నీ కూడా వాళ్ళకున్నటువంటి బాధలే. వినాశహేతువెన్నుం ఇతర విషయ దర్శనం అనర్థహేతువెన్నుమాయిత్తు ఎవరి ఇరుప్పదు. ఆ శరీరం పోవటము ధనం పోవటం మాత్రమేనా ఏంటి వీళ్ళకున్న దుఃఖాలు? ఏమంటారు ఆళ్వారు? ఏమంటారు? నిన్నలాల్ ఇలేన్ కాన్. తిరుమాళే నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనేది ఆళ్వార్ల యొక్క భావన.
కానీ వీళ్ళు కూడా నువ్వు లేక నేను లేను అంటూ ఉంటారు. ఎవరిని? లోకంలో ఉన్న వాళ్ళని గురించి. పళని కాట్టిప్పడుప్పాయో, ఆళ్వారు చెప్పేది కదా ఇది కూడా. ఎన్నంకెడుప్పాయో ఎన్నుం పళని కాట్టు పడుప్పాయో. ఇంకా పెరుమాళ్ళే ఇంకా అనేక అనేక ఉపాయాలను నాకు చూపించి నన్ను పాడు చేస్తావా? ఎన్నంకెడుప్పాయో, ఇంకా నన్ను పాడు చేయాలని చూస్తున్నావా అని వీళ్ళు పళని కాట్టు పడుప్పాయో అని అనేక విషయాలను చూపించి నన్ను బాధపడతాయి. ఎవరికి? వీళ్ళకి అనేకం చూపించడం ఏమిటి? లోకంలో ఉన్నటువంటి విషయాలు. అది వీళ్ళకి బాధ. ఎన్నంకెడుప్పాయో ఎన్నుం భగవదలాభం వినాశహేతువెందుం ఇతర విషయ దర్శనం అనర్థహేతువెన్నుం ఆయిత్తు ఎవరిరుప్పదు. వీళ్ళు ఎలా ఉంటారు? ఎన్నంకెడుప్పాయో అంటారు, నిన్నలాల్ ఇలేన్కా అని అంటారు, పళని కాటు పడిప్పాయో అంటూ భగవంతుణ్ణి పొందటం కంటే భగవంతుణ్ణి పొందడం అనేటువంటి వినాశానికి కారణమని భావిస్తూ ఇతర విషయ దర్శనం అనర్థహేతుమా కాదు, భగవదలాభం వినాశహేతువెన్నుం ఇతర విషయ దర్శనం అనర్థహేతువెన్నుమాయిత్తు ఎవరిరుప్పదు. ఎవరు? ఆలవార్లు ఉండేది. ఆలవార్లు ఎలా ఉంటారు? అదే నిన్నలాల్ ఇలేన్ కానని, లేదా పళని కాటు పడుప్పాయో అని, ఎన్నంకెడుప్పాయో అని. అంటే భగవంతుడి కంటే ఇతర విషయాలన్నీ కూడా భగవద్ అలాభం, భగవంతుణ్ణి పొందకుండా ఉండటం అనేటువంటిది వినాశానికి కారణమని ఇతర విషయ దర్శనం అనర్థహేతు ఎన్నుమాయిత్తు ఎవరిరుప్పదు. ఇతర విషయాలను దర్శించడం అనర్థమని భావించేటువంటి స్వభావం కలిగిన వారు ఆళ్వార్లు. ఇవరగల్ ఇవయ్యొழியா వినాశముం అనర్థముం ఎంగే తేడిக் கொண்டார்கள். ఇవరగల్ ఇవయ్యొழியா వినాశముం అనర్థముం ఎంగే తేడిக் கொண்டார்கள் అని ఎన్ను ఒరువరు தீக்கத் செல்லும் திறம் என்னும் அவர்களிலே இவர்கள். ఇవరగల్ అంటే ఇక్కడ ఎవరు? మళ్ళా వీళ్ళు, ఈ సంసారులు. ఇవయ్యొழியா వినాశముం అనర్థముం ఎంగే తేడిక్ கொண்டார்கள். వీళ్ళు భగవత్ సంబంధమైనటువంటి విషయాలే అక్కర్లేదు, ఆ భగవద్ దర్శనము అక్కర్లేదు, ఆ భావనలు అక్కర్లేదు. అవన్నీ విడిచిపెట్టి వినాశము అనర్థము ఎంగే, ఆ వినాశం ఎక్కడా అనర్థం ఎక్కడా అని వెతుక్కుంటూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. ఎన్నో ఒరువర్ తీక్కల్ సెల్లుం తిరం ఎన్ను అవరగలిరే ఇవరగల్. కిందిస్తున్నారు ఏమిటి? ఒరువర్ దుర్మార్గంగలే సెన్ను విజుగర ప్రకారం ఎన్నాయిరుక్కిరదో ఇది పాసురార్థ. ఇదిగో ఒక్కొక్క వ్యక్తి దుర్మార్గాలలోకి వెళ్ళి ప్రవేశించేటువంటి ప్రకారం ఎలా ఉంటుంది అని చెప్పినట్లుగా ఎన్నోరువర్ తీక్కల్ సెల్లుం తిరం, ఆ చెడ్డ పనులలోకి ప్రవేశించేటువంటి ప్రకారం. అంటే మొదట ఏమిటి చెప్పారు? ఈ శరీరము అశాశ్వతమైనది, వీడు దీన్ని చూసుకుంటాడు, అది వాడికి తెలియకుండా నేను నశించిపోతుంది. అలానే సంపద, నాకు ఇంకేం లోటు లేదనుకుంటాడు, అది నశించిపోతూ ఉంటే మొదలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ సంసారుల యొక్క బాధలు ఏమిటి? శరీరం నశించిపోయింది, సంపద తొలగిపోయింది అని ఈ బాధలు. వీళ్ళు పడేటువంటి బాధలతో పాటు ఆ జ్ఞాతులు, బంధువులు కూడా వచ్చి మీద పడి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. అవి సంసారుల యొక్క బాధలు. కానీ ఆళ్వార్ల యొక్క బాధ ఎలా ఉంటుంది? అదిగో నిన్నలాల్ ఇలేన్ కాన్ అన్నట్టు పళని కాటు పడుప్పాయో అని, ఎన్నం కెడుప్పాయో అని భగవద్ దర్శనం లభించకపోతే, భగవంతుడి యొక్క విశ్లేషణ లభిస్తే, విశ్లేషాన్ని పొందితే అవి అనర్థమని భావించేటువంటి వాళ్ళు ఆళ్వారులు. కానీ ఈ లోకంలో వాళ్ళు ఎలా ఉంటారు? అనర్థాలను వెతికి తెచ్చుకునేటట్లుగా ఉంటారు వీళ్ళు. ఎన్ను ఒరువర్, ఒక వ్యక్తి అదిగో ఆ చెడ్డ పనులు ఏమిటో తెలుసుకొని ఆ విషయంలో ప్రవేశించినట్టుగా ఉండేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు. ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు ఏమిటి? కురుష్వ ఎన్ను సస్వర్గ ఎన్ను ఇవై వినాశము అనర్థముమాగ విదే ఎవరుగల్ని నైతిరుప్పదు. ఇంకా ఈ లోకంలో వాళ్ళు ఇంకా ఏమంటారు? పురుష్వమాం అనుచరం అన్నారు. ఎవరు? లక్ష్మణ స్వామి. ఏ సందర్భంలో అన్నాడు? రామచంద్రుడు వనవాసానికి బయలుదేరేటువంటి సమయం. రామచంద్రుడు నీతో పాటు నేను కూడా వస్తానయ్యా వనవాసానికి అని ప్రార్థించాడు. కానీ రామచంద్రుడికి ఒకటే బెంగట. ఏమిటి బెంగ? వనవాసాన్ని విధించింది ఆ కైకమ్మ తల్లి నా ఒక్కడికే కదా, కానీ వీడికి ఏమవసరం? ఈ అంతఃపురంలో ఉండి హాయిగా ఈ అంతఃపుర భోగాలని అనుభవిస్తూ ఆనందంగా ఉండవలసి ఉంటే
ఇలా వచ్చి వనవాస కష్టాలని అనుభవిస్తానంటాడేమిటి వీడు? కాని పోనీ ఇద్దరం ఒక తల్లి కన్న బిడ్డలమా? అది కాదు. ఆ కైకమ్మ ఆ వనవాసాన్ని విధించింది నాకు కదా, అప్పుడు నేను కదా వెళ్ళాలి అని ఈయనకి ఆ లక్ష్మణ స్వామిని తన వెంట తీసుకువెళ్తాం ఇష్టం లేదు రామచంద్రుడికి. కానీ ఈయనేమంటాడు, కురుష్వమాం అనుచరం, నీకు దాసుడనయ్యా నేను, నన్ను నీ వెంట తీసుకువెళ్ళు అనేది లక్ష్మణ స్వామి యొక్క ప్రార్థన. అలా కురుష్వమాం అనుచరం అని లక్ష్మణ స్వామి చెప్పేటువంటి మాట వీళ్ళకి వినాశము అనర్థంలాగా కనపడుతుందట ఈ లోకులకి. ఇంకా సీతాపిరాట్ ఏమన్నారు, యస్వయాత సత్స్వర్గ ఎన్నుం, యస్వయాత సత్స్వర్గ నిరయో యస్వయా వినా ఇది జానన్ పరాం ప్రీతిం గచ్చ రామమయా సహ అని సీతాపిరాటి, రామచంద్ర ఆ వనవాస కష్టాలు నువ్వు పడలేవమ్మా. ఆ వనవాసం అంటే ఏమన్నా అంతఃపురంలా ఉంటుందనుకుంటున్నావా అంటే కాదు కాదయ్యా, నీతోటి కలిసి ఉంటే అది అడవైనప్పటికీ కూడా స్వర్గమే. నువ్వు లేకుండా విశ్లేషణలో ఉన్నప్పుడు అయోధ్య అంతఃపురం అయినప్పటికీ అది నాకు నరకంతో సమానమయ్యా అని చెప్పినటువంటి ఆ లక్ష్మణ స్వామి చెప్పిన మాట, సీతాపిరాటి చెప్పినటువంటి మాట, వాళ్ళిద్దరూ ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి వాళ్ళు కదా, సీతాపిరాటి అయినా లక్ష్మణ స్వామి అయినా. అలాంటి ఆ మాటలు వీళ్ళకి ఇవై వినాశము అనర్థము ఆగవిరే ఎవరుగల్ తిరుపదు, ఈ సంసారాలకి ఇవన్నీ వినాశాన్ని కలిగించేటువంటి విషయాల్లా కనపడతాయట వాళ్ళకి. కేడుం ఆరుం తన్ వినాశత్తం ఇసెయ్యం கையில் అగప్పట్ట ద్రవ్యం తప్పినాల్, తన్ వినాశత్తం ఇసెయ్యం కయ్యిల్ పట్ట ద్రవ్యం తప్పినాల్, తమ యొక్క వినాశము ఇసై అంగీకారము చేతిలోకి ఉన్నటువంటి ద్రవ్యం తప్పినాల్ అత్తయ్యేర ఇవంతంజమాగనే తిరుపదు. కెడుమారు ఏమిటి దుఃఖపడుతూ ఉంటారు వీరు చెడిపోయేది. కెడుమారు అంటే కరెక్ట్ మీనింగ్ చూద్దాం. కెడుమారు శ్యామారం కెడుమారు ఐశ్వర్యం, కెడుమారం అంటే ఐశ్వర్యం అనిస్తుంది. తన్ వినాశత్తం ఇసెయ్యం కయ్యిల్ అగప్పట్ట ద్రవ్యం తప్పినాల్ అత్తయ్యే ఇరే ఇవన్ తంజమాగ నేనే తిరుపదు. అదిగా ఆ ద్రవ్యం ఏమనుకుంటాడు, తన వినాశత్తం ఇసెయ్యం సంపద, తన యొక్క నశింపు సంపద కాదు, ఇసై అంటే సంపద కాదు, ఉండండి చెప్తాను. వినాశత్యం కేవలం వినాశమే దుఃఖమా ఇరుక్కుమెను కరుసు. చావిలు ఏమంటాడు వీడు, తన వినాశత్తం ఇసెయ్యం కయ్యిల్ అగప్పట్ట ద్రవ్యం తప్పినారు. ఏమిటి, ఈ చేతిలో ఉన్నటువంటి ధనం కనుక పోతే దీనికంటే మరణించడమే సుఖము అని భావిస్తాట వాడు. తన వినాశత్తం ఇసెయ్యం కయ్యిల్ అగప్పట్ట ద్రవ్యం తప్పినారు అత్తయ్యే ఇరే. ఎందుకు ఏమనుకుంటాడు, వీడు ధనం సంపాదిస్తాడు, అది కోల్పోయేటువంటి దశ కలుగుతుంది. ఆ సమయంలో ఏమనుకుంటాడు, ఈ ధనం లేకుండా ఈ వయసులో ఇప్పుడు ఇలా జీవించడం కంటే ఈ ప్రాణాలను కోల్పోవటమే సుఖం కదా అని భావిస్తూ ఉంటాట. అందుకని అత్తయ్యే ఇరేవంతంజమాగనే తిరుపదు, రక్షకుడు భగవంతుడు అని భావించి ఉండవలసినటువంటి వీడు అత్తయ్యే ఇరే ఆ సంపదనే తంజమాగనే తిరుపదు, ఆ ఐశ్వర్యాన్ని రక్షకం అని భావిస్తూ ఉంటాడు. వరుస్తనే అంటే ఆ సంపద విషయంలో వీడు ఎంత ప్రీతి కలిగి ఉంటాడు ఆ ధనం విషయంలో అంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదండి, ధనం ఉంటే చాలు అని భావించేటువంటి వాడు. ఆ ధనం లేకపోతే ప్రాణాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అండి, అలా బతికి చనిపోయేదానికంటే ఇదిగో అవి లేకపోతే చనిపోయి హాయిగా ఉండటం సుఖం కదా అని భావిస్తూ ఉంటాడట. అది కదా అలా, ఎందుకని ఆ ధనమే నాకు రక్షకం అని భావిస్తూ ఉంటాడు కనుక. ఒరుత్తనే రాజద్రోహియన్ను கையையும் காலையும் தெரிக்க இவனை வினவ புகுந்தவர்கள் இப்படிப்பட்டதாகாதே என்ன, 1000 500 எண்ணும் சில காசு என்னாதே, ఇవ్వడవోడే పోయిట్టు ఉంగళ్ అనుగ్రహమిదే ఎన్నునా. ఏమంటాట, ఒక వ్యక్తి రాజద్రోహి అన్నారు, ఆయన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కయ్యం కాలయం తిరిక్క ఖండించేశారు. ఎవరై వినవప్పుగుందవరుగా, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు పరామర్శించడానికి, అయ్యో మీకు ఇలాగా జరిగిందే అయ్యో అని అంటే, ఆ వ్యక్తి అంటాట
1000 500 ఎన్నుసిల కాసుదా ఎన్నాదే ఇవ్వలవాడే పోయిత్తు. ఓన్లేండి నన్ను 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అని అడగలేదు వాళ్ళు, కాళ్ళు చేతులేగా తీసేసింది అని సమాధానం చెప్తాట వచ్చినటువంటి వ్యక్తితోటి. అంటే అతని యొక్క ప్రాముఖ్యం కేవలం ధనం మాత్రమే, ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు అనే రీతిగా. అంటే ఐశ్వర్యానికి అంత ప్రాముఖ్యాన్ని ఇస్తాడనమాట, ప్రాణం కంటే కూడా. 1000 500 ఎన్నుసిల కాసుతా ఎన్నాదే ఇవ్వలవోడే పోయిత్తు ఉంగల్ అనుగ్రహమిరే అన్నానా. మీలాంటి పెద్దల దయ వల్ల ఏదో కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఉన్నానండి, 500 1000 ఇవ్వమని ఆ ధనాన్ని పోగొట్టుకోలేదు అనే రీతిగా ఉంటుంది. తమరుత్తార్ ఇదొழியவே వేరే తమరగల్ 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 ఎన్నువురు ఉరువు మురయ్యం ఉండాయిత్తు ఇవరకు. ఇంత మాత్రమేనా ఏమిటి ఇదొழிయ, ఇంతేకాదు ఈ ధనం మీద ఆశ మాత్రమే కాదండి, ఇంకా తమరగల్ 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 అని బాగా ఇది ఆడవాళ్ళు ఏం చెబుతారు, కేశవంతమర్ కేశవంతమర్ అని మేము భాగవతోత్తములకి దాసులమండి అని కేశవుడికి దాసులమండి. ఏది అడియారుగల్ 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 అన్నట్లు వాళ్ళకి దాసులకి దాసులకి దాసులమని ఆడవాళ్ళు చెప్తారు, కేశవంతమరని కేశవుడికి దాసులమని వీళ్ళు చెప్తారు, లేదా మాధవంతమరని అలా చెప్పేటువంటి వారు ఆడవాళ్ళు. కానీ వీళ్ళు తమరగల్ 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 ఎన్ను ఉరవం ఉరయ్యు ఉండాయిత్తు వరకు. అదిగో అలా వాడు బంధు వాడు, వాడు బంధు వాడు, వీడు నా దేహ సంబంధి, వీడి సంబంధికుడు వాడు అని ఇలాగా ఉరవం ఉరయ్యం ఉండాయిత్తు వరకు బంధుత్వము జ్ఞాతులు అందరూ ఉంటారు వీడికి. అంగనన్నికే శరీర సంబంధి నిబంధనமாக வந்தவர்களாய் ஞாதிகள் என்னும் సంబంధిகள் என்னும் சிலரை ఉరవాగ నినైత్తు నిర్భరరాయ్ ఇరుప్పరుగళాయిత్తు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మన పైన మొదటిది ఏం చెప్పుకోవాలి, ఆడవాళ్ళ యొక్క స్థితి అదండి అని చెప్పుకోవాలి. ఇదొழியவே వేరే తమరగల్ 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 ఎన్ను ஒரு ఉరువం ఉరవు ఉండాయిత్తు ఎవరికి, ఎవరికంటే ఎవరికి ఆడవాళ్ళకి. ఏమిటి తమరగల్ తమరగల్ అని భాగవత సంబంధం భగవత్ సంబంధం కలిగిన వాళ్ళుగా ఉంటారు ఎవరు, ఆడవాళ్ళు. కానీ వీళ్ళు ఎలా ఉంటారు, శరీర సంబంధి నిబంధనమాగా. అందులో తప్పేది, వీళ్ళు ఈ జ్ఞాతులు బంధువులని వీళ్ళతో సంబంధం కలిగి ఉంటారు. కానీ మొదట ఆడవాళ్ళకేమో భాగవతులతో సంబంధం, భగవంతుడితో సంబంధం, భగవంతుడికి దాసులం, భాగవతులకి దాసులం అనేటువంటి సంబంధాలు ఆడవాళ్ళకి. కానీ ఈ జీవులకేమో శరీర సంబంధి నిబంధనமாக வந்தவர்களாய் ஞாதிகள் என்னும் సంబంధిகள் என்னும் చిలరై ఉరవాగ నినైత్తు నిర్భరరాయ్ ఇరుప్పరుగళాయిత్తు. ఈ వీళ్ళు ఏం చేస్తారు, ఈ సంసారంలో ఉన్న వాళ్ళు ఈ శరీర సంబంధ కారణంగా వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు నాకు జ్ఞాతులు అని. అంటే వీళ్ళు జ్ఞాతులు అంటే వీళ్ళని ఏమంటారు, అదే ఒకే గోత్రంలో ఒకే కుటుంబంలో ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు జ్ఞాతులని, సంబంధిగలు బంధువులు అని, చిలరై ఉరవాగనైతు కొందరితోటి సంబంధం కలిగిన వాళ్ళు అని భావించి నిర్భరరా ఇరుప్పరుగళాయిత్తు నిర్భరులై, బా ఇంతమంది బంధుబలగం నాకు, ఇంతమంది జ్ఞాతులు అని నిర్భరులుగా ఉండేటువంటి వాడు ఈ సంసారుడు. తలై తలై పెయిదు మేల్ విజందు మేల్ విజందు. అదిగో వాళ్ళు మీద పడి వీళ్ళ తలల వాళ్ళు వాళ్ళ తలలు వీళ్ళు ఆంచుకొని దుఃఖించి దుఃఖించి అని ఏ మారి కిడందు అలత్తుం ఏ ఎన్ను ఏకమాయ్ మారుగై తవిరుగయ్యాయ్. ఏ మారి కిడందలత్తుం అని మొర పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏకమైతే ఏం కాదే కూప్పిట్టు ఎన్నుదల్, ఏం కాదే అలా వెక్కిళ్ళు పెట్టకుండా మొడలు పెట్టుకుంటేటువంటి వాళ్ళు అని. అన్నియే ఏమాత్తం ఎన్ను ఒరు సొల్లాయ్, అది ఒక మాట. అదావదు దుఃఖమాయ్ దుఃఖిత్తు కిడందు కూప్పిట్టు ఎన్నోమా. ఏమారి కిడందు అలా దుఃఖపడుతూ కింద పడిపోయి దుఃఖిస్తూ ఉంటారు. ఎలాగా దుఃఖత్తు కిడందు కూప్పిట్టు ఎన్నోమా, దుఃఖంతో కింద పడిపోయి మొరలు పెట్టుకుంటూ ఉంటారు. ఏ వెన్ను తెడువు, ఇంకో అర్థం కూడా చూస్తున్నారు. ఏ వెన్ను తెడువు, ఏ మారిగై అంటే తెలివు, అడిగై తెలివి నశించిపోతుంది. అందుకని కలంగి కూప్పిడా నెప్పరుగల్
మనసు కలత చెంది మొరలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళని ఎన్ను పెళ్ళై అముదనార్ పణిప్పర్, పెళ్ళై అముదనార్ అనేటువంటి వారు ఏమారుగయ్య, ఏవు అంటే తెలుగు అని అర్థం చెప్పుకోవాలండి. ఏమారుగయ్య అంటే తెలుగు అడిగే తెలుగు నశించిపోతుంది. అందుకనే కలత పడి మొరలు పెట్టుకుంటూ ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారని. ఏమాత్తం ఎన్నై తవిర్తాయ్, ఎన్నక్కడ వదిలే. ఏమాత్తం ఎన్నై తవర్తాయ్, తవిర్తాయ్ అంటే కిందిస్తున్నా చూడండి. ఏమాత్రం ఎన్ దుఃఖத்தை పోక్కినాయ్ ఇత్యర్థః. ఇదిగో అలా ఆడవాళ్ళు ఏమంటారు, ఏమాత్రం ఎన్నై తవిత్తాయని, నా దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాళ్ళ అని పోగొట్టినటువంటి వాడా అని ఆడవాళ్ళ యొక్క భావన అంటూ. ఇవయన్న ఉలగియర్కై, వాళ్ళేమో దుఃఖంతో మొరలు పెట్టుకుంటూ ఉంటారు, ఈ సంపదలు పోయాయి, ఈ మనుషులు పోయారు, సంబంధాలు పోయాయి అని. ఆడవాళ్ళేమో ఎవరి కోసం, ఏమాత్రం ఎన్నై తవిత్తాయని, నాకున్నటువంటి దుఃఖాన్ని తొలగింప చేశావయ్యా అని పెరియాళ్ళ వాళ్ళ తిరుమతిలో చెప్పినట్లుగా இது இவையன்ன உலகியற்கை இதொரு லோகயாத்திரை இருக்கும்படியன் ஜீவிக்க மனோரதியா நிற்க முடிவது. 4 காசு கையிலே உண்டானவாறே இது நமக்கு உண்டு என்னிருக்க அது நசித்து போவது. శరీర సంబంధ నిబంధనమాయ ఒరుగిరవర్గళయ్యే తనకు సర్వవిధ బంధువుమాగ నిனைத்து ಇವತ್ತು ಕೊಂಡು வந்தவாறே பட்டேன் கெட்டேன் என்று கூப்பிட்டு அலத்துகிற இதுவும் ஒரு லோக యాత్రయే పిరానే ఎన్గిరారు. ఇది ఇవయన్న ఉలగ యొక్క ఏమిటండి లోకపు స్వభావాలు. ఎలా ఈ లోకయాత్ర ఉన్నటువంటి ప్రకారం జీవిక్క మనోరథియా నిక్క ముడివదు. వీడికి జీవించాలని ఉంటుంది కానీ నశించిపోతాడు. అలా 4 కాసు గయ్యిలే ఉండానవారే. 4 కాసులు, 4 రూపాయలు అంటే శ్యామారు అంటే వీడికి జీవించాలని ఉంటుంది కానీ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత కెడుమారు అంటే సంపద శాశ్వతం అనుకుంటాడు, అది అనుకోకుండా నశించిపోతుంది. అలా 4 కాసు గయ్యిలు ఉండానవారే, 4 రూపాయలు చేతిలో ఉండగానే ఇది నమక్కుండు ఎన్ను ఇరుక్క అది నశిస్తుపోవదు. ఇది మన చేతిలోనే ఉన్నదని వాడు భావిస్తూ ఉండగానే అది నశించిపోతుంది. శరీర సంబంధ నిబంధనమాయ ఒరుగిరవర్గళయ్యే తనకు సర్వవిధ బంధువుమాగనే నైత్తు ఇవత్తై కొండు వందవారే. ఇక శరీర సంబంధం కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారండి నాకు, వీళ్ళే నాకు సర్వవిధ బంధువు అని వీడు భావిస్తూ ఉంటే ఇవత్తుకు ఒన్ను వందవారే. వీడికి ఏదో ఒక ఆపద కలగగానే పట్టేన్ కెట్టేన్ ఎన్ను కూపిట్టు అలత్తుగిర ఇదువుం ஒரு లేఖయాత్రయ్యే పిరానే ఎన్గిరా. ఇవత్తుకు ఒన్ను వందవారే. వీడికి ఏదైనా ఒక ఆపద కలగగానే పట్టేన్ కెట్టేన్ వీడిని పట్టుకున్నానండి, నేను చెడిపోయాను అని కూపిట్టు అలత్తుగిర ఇదువుం, అదిగో అలా మొరలు పెట్టుకుంటూ దుఃఖిస్తూ ఉండేటువంటి ఇదా లోకయాత్ర అంటే అని పిరానే. ఓ ఉపకారకుడా, ఇదా ఏమిటి లోక స్వభావము అనేది ఆడవాళ్ళ యొక్క వేదనతో పెరుమాళతోటి పిరానే ఇది ఒక లోకయాత్రయ్యే ఎవయన్న ఉలగి ఎక్కై, ఏమి లోకపు స్వభావాలు అంటూ. అవరగల్ ఎన్పడిల్ నల్లదు ఉమక్కు, అవరగల్ ఎన్పడిల్ అది మా విషయం అండి. నల్లదు ఉమక్కు మీకు మంచి చేశాం కదా, నేను నమ్మయ్యే సొల్లి కూప్పిడుంబడి పండినోమే, మీకు అన్ని మంచే చేశాం కదా ఆల్వారే, మీకు కావాల్సిన రీతిగా చేశాం కదా. சேலமெல்லா சிறியனேல் கூப்பீடன்றோ ఉమ్మదు ఎండా. சேலமெல்லா చిరియనేలు అందులో ఉన్నటువంటి ఆ సేలమెల్లా చిరియనేలంలో ఏమని మొరలు పెట్టుకున్నాడు, అయ్యా నువ్వు నాకు దర్శనం ఇవ్వటలేదు, సేలమెల్లా నా దగ్గర ఏ ఉపాయాలు లేవు, సేలమెల్లా నేను చేసినటువంటి మంచి లేదు, అన్ని చేయి వినయ్యో పెరిదాయని నాకున్నటువంటి పాపాలు అధికమని ఇది కదా, అలాంటిదే కదా మీ యొక్క మొరలు అంటే. ఆ మారు అన్నరి ఏన్నాన్ అవరగల్ తాన్ కూప్పిడుగిరదు ఉన్నోడు సంబంధం ఎల్లయ్యాయో. சேலமில்லா சிறையனில் கூப்பிடந்தோ உம்மது என்ற ஆமார் ஒன்னறியேனான் அவர்கள் தான் கூப்பிடுகிறது ఉన్నోడు సంబంధం ఇల్లయ్యాయో. సరే సరే పెరుమాళ్ళే, నా దుఃఖం విషయం అలా ఉంచండి, వాళ్ళు ఇలా మొరలు పెట్టుకుంటున్నది, ఇలా దుఃఖపడుతున్నది మీతో సంబంధం లేకనా,
ప్రకృతియోడే ఇరుక్కయ్యాలే అండో. వాళ్ళకి మీతో నాతో సంబంధం ఎలానో, అదిగో ఆ నిత్యసూరులైనటువంటి వాళ్ళతోటి ఎలా సంబంధమో వీళ్ళకి నీతోటి సంబంధం అలానే సమానం కదా. కేవలం వాళ్ళ దుఃఖాలు పట్టడానికి కారణం ప్రకృతియోడే ఇరుక్కయ్యాలే అండో, ఈ శరీరంలో ఈ ప్రకృతిలో ఉండటం చేత కదా. కాబట్టి అది ఎన్నైత విత్తాయో, అదెన్నైత విత్తాయో ఇవ్వుడంబు కెడక్కయ్యాలే ఎన్నదుక్కు నాన్ கூப்பிடப்புகுவேன் என்னும் அறியா నిన్నేనో అన్నికే అది ఎన్నైత విత్తాయో. ఆ ప్రకృతి సంబంధం ఎల్లయ్యో అంటూ ప్రకృతియోడే ఇరుక్కయ్యాలే అంటూ ఈ ప్రకృతిలో ఉండటం వల్ల కదా అంటూ అది ఎన్నైత విత్తాయో అది నాకు తొలగింపచేవయ్యా. ఇవ్వడంబు కెడక్కయ్యాలే ఎన్నదు ఎన్నదుక్కు నాన్ కూప్పిడప్పుగురేన్ ఎన్ను అరియా నిన్నేనో. ఎలా ఉందో ఏమిటి ఆ మారు ఒన్నరియన్నాను. ఎందుకు ఆల్వారే మీరెందుకు దుఃఖపడుతున్నారు అంటే ఈ ప్రకృతి వాళ్ళకి నాకు అందరికీ నీతోటి ఉన్నటువంటి సంబంధం సమానమే, కానీ ఇది నాకు ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధం వల్ల ఈ ఉడంబు కిడక్కయ్యాలే ఎన్నదుక్కు నాన్ కూప్పిడప్పుగురేన్ ఎన్ను అరియా నిన్నేను. అసలు నేను ఎందుకు దుఃఖిస్తున్నానో కూడా నాకు తెలియటం లేదయ్యా పెరుమాళే అని ఎన్నరియా నిన్నేను అది తెలుసుకునేలా ఉన్నానా నేను అన్నికే లేక అని ఒక అర్థము. సంసారిగడు ఆమారు ఒన్నరియన్నానంటే ఏమిటి ఆల్వారి మీకెందుకు దుఃఖం అంటే అసలు నేను ఎందుకు దుఃఖిస్తున్నానో నాకు తెలిస్తేనే కదా. ఎందుకు ఈ ఉడంబు కిడక్కయ్యాలే ఎన్నదుక్కు నాన్ కూప్పిడప్పుగురేన్ ఎన్ను అరియా నిన్నేను అని ఒక అర్థం. అన్నికే సంసారిగడు ఎంద దుఃఖ నివృత్తికు విరగేదో ఎన్ను అరిగిరిదేన్ ఎన్నుదల్. పోని అదైతే తామెందుకు దుఃఖిస్తున్నామో తమకు తెలియటం లేదు ఈ దేహ సంబంధం వల్ల ఈ ప్రకృతి సంబంధం వల్ల అని ఒక అర్థము. రెండవది ఏమిటట అది ఎవరి విషయంలో ఎంబారు గారి నిర్వాహం ప్రకారము ఈ సంసారంలో పడి ఉండటం వల్ల ఈ దేహ సంబంధం వల్ల నాకేమీ తెలియటం లేదు పెరుమాళ్ళే అని చెప్పడం ఎంబారు గారి నిర్వాహం అట. ఇప్పుడు అదే ఆళ్వాన్ నిర్వాహం కూరత్తాళ్వాన్ నిర్వాహం అయితే ఏమిటి நீ எனக்கு பணித்தந்த வாசினான் எவர்களுக்கு பண்ணி கொடுக்கும் விறகேதோ ఎన్ను అరిగిరిలేన్. అదే పైది సంసారిகளுடைய இந்த దుఃఖ నివృత్తికు విరగేదో ఎన్ను అరిగిరిలేన్ ఎన్నుదల్. సంసారులకు ఉన్నటువంటి ఈ దుఃఖానికి నివృత్తి ఏమిటో నాకు తెలియటం లేదు పరమాత్మ, నేను తెలుసుకోలేకపోతున్నాను. నీ ఎనక్కు పండి తంద వాసినాన్ ఎవరగలుక్కు పండి కొడుకు విరగేదో ఎన్ను అరిగిరిలేన్. నువ్వు నాకు మయర్వర మదినలమని ఒక జ్ఞానాన్ని ఇచ్చావు కదా, ఆ జ్ఞానంతోటే కదా నువ్వెవరో నేనెవరో తెలుసుకోగలిగాను, నేను పొందవలసినటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోగలిగాను. కాబట్టి ఈ నీ ఎనక్కు పండితంద వాసి నువ్వు నా విషయంలో చూపించినటువంటి ఆ తారతమ్యం ఏమిటి నాకు మయర్వర మదినలం అనుగ్రహించావు కదా, దాన్ని నాన్ ఎవరగడుక్కు పండి కొడుకు మెరుగేదో అలానే నువ్వు నాకు తెలియచేసావు నా స్వరూపం ఏమిటో నీ స్వరూపం ఏమిటో. అలానే ఆ విషయాన్ని నేను వేళకి తెలియచేయాలి అనే భావన కొడుకు మెరుగేదో అన్నిరిగిరిలేన్ ఎన్నో అరిగిరిలేన్. ఆ ఉపాయం ఏమిటో నాకు తెలియటం లేదయ్యా. అరవణయ్యా అమ్మానే అంటే ఆదిశేషుణ్ణి పడకగా కలిగిన స్వామి ఇవత్తినుడే రక్షణార్థమాగా తిరువనంతాళ్వాన్ మేలే తిరుప్పార్ కడలే కన్వళరందు అరుడి ఇవత్తినుடைய రక్షణం உன் பேராம்படியான குடல் தொடக்கை உடையவனே అరవణయ్యాయ్ అమ్మానే. ఆదిశేషుణ్ణి పడకగా కలిగిన స్వామి వీళ్ళ యొక్క రక్షణం కోసమని ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడివి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు, పాలకడల్లోకి వచ్చి శయనించావు. ఎక్కడ తిరువనంతాళ్వాన్ మేల అంటే ఆదిశేషుడు అనే పడక మీద పాలకడల్లో శయనించి ఉన్నావు. ఇవత్తినుடைய రక్షణం ఉన్ పేరాంబడియానా కుడల్ తొడక్కై ఉడయ్యవనే. అదిగో వేళ యొక్క రక్షణ కూడా అదేదో నీకే ఫలం అన్నట్టుగా వేళతోటి సంబంధం కలిగినటువంటి వాడా. ఎలాంటి సంబంధం అండి, ఆయన శరీరి ఈ జీవులందరూ ఆయనకి శరీరం అంటే శరీర భావ సంబంధం కలిగినటువంటి వాడా. మెయ్యాన కొడలు తొడక్కిరే ఇవత్తుకు ఇవనోడు. మెయ్యాన కొడలు తొడక్కిరే అసలు యథార్థమైనటువంటి దేహ సంబంధం ఎవరితో మనమేమనుకుంటాం, మన తల్లితోనో మన తండ్రితోడో లేకపోతే మన సోదరులతోటో ఇది మాకు అసలైన దేహ సంబంధం అనుకుంటాం. కానీ యథార్థమైనటువంటి
దేహ సంబంధం ఎవరితోటి? ఆయన శరీరిగా ఉంటాడు. ఆ ఆ పరమాత్మకి శరీరముగా ఉండేటువంటి మన ఆత్మ. కాబట్టి ఇదే అసలైనటువంటి దేహ సంబంధం అంటూ ఇవనుடைய పొయ్యోడు మెయ్యోడు వాసేరా இவனுக்கு இரண்டும் உடலாயிருக்கும் రక్షిక్కైకు ఇవనుடைய పొయ్యోడు మెయ్యోడు వాసేరా. ఇతని యొక్క పొయ్యోడు మెయ్యోడు అంటే ఏమిటట? అబద్ధంతో నిజంతో సంబంధం లేకుండా వాళ్ళ తారతమ్యం లేకుండా ఇవనుకు ఇరెండు మొదలా ఇరుక్కుం రక్షిక్కైకు ఇవనుకు ఇరెండు మొదలా ఇరుక్కుం అంటే పరమాత్మ మెయి స్వభావంతో కొన్ని అవతారాల్లో, పొయ్యి స్వభావంతో కొన్ని అవతారాల్లో ఉన్నాడండి. ఆయన పొయ్యి స్వభావంలో ఉన్న రక్షకుడు ఆయనే, మెయి స్వభావంలో ఉన్న రక్షకుడు ఆయనే. మెయ్యి అంటే ఏమిటి? సత్యంతో సత్యాన్నే పలకటం, సత్యవర్తనం కలిగి ఉండటం, అది మెయి. ఎక్కడ? అది రామావతారం. పొయ్యి అంటే అంతా అసత్యమే. నీకు నేను ఇది చేస్తానన్నాడంటే అది ఖచ్చితంగా చెయ్యడు. నీకు నేను ఇస్తాను అన్నాడంటే అది ఖచ్చితంగా ఇవ్వడు. ఇన్ని గంటలకు వచ్చి నీతో కలుస్తాను అన్నాడంటే ఖచ్చితంగా కలవడు. ఆయుధం పట్టను అన్నాడంటే ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలాంటి స్వభావం పొయ్యి. అది కృష్ణావతారంలో మనకు దీంట్లో ఇస్తున్నారు చూడండి, ఏది అరుంబదంలో. ఏది ఎన్నతోడే కృష్ణావతారத்தில் పోయి అదావదు ஆயுதம் எடேன் என்னு ஆயுதம் எடுக்கை மெய் ராமாவதாரத்தில் மெய் அதாவது அபயப்பிரதான விருத்தாந்தம். மெய் பொய்யென்னு சேதனா சேதனங்களை சொல்லி அவை ரட்சணத்துக்கு விஷயம் என்று சொல்லுதல். அச்சேதனக்கு ரட்சணமாவது స్థితి సత్యానృతంగల్ ఎన్ను చాటు. సరే, అక్కడ దాకా ఇంకా మనకు అసలు లేదు. కానీ ఇది ఇక్కడ ఏ వత్యనుடைய రక్షణం ఉన్ పేరాంబడి ఆన కుడల్ కొడతే குடல் தொடக்கை விட இயவனே மெய்யான குடல் தொடக்கிறே எவத்துக்கு இவனோடு இவனுடைய பொய்யோடு மெய்யோடு వాసెర ఎవనుకు இரண்டும் ఉడలా ఇరుక్కుం రక్షిక్కైకు. అది రక్షించడానికి అవి రెండు, మెయ్యి పొయ్యి రెండు ఇతనికి ఈ జీవుడికి ఉపయోగపడేవే అంటూ కుమారే విరై సులభనాయ్ அவத்தினுடைய ரட்சணார்த்தமாக திருப்பார் கடலிலே பூக்குரல் கேட்கைக்காக కిట్టి వందు కిరక్కిరన్నీ. అదిగో నువ్వు ఎలా సులభుడువై ఉండి ఇవత్తినుடைய రక్షణార్థమాగా ఈ జీవులని రక్షించడం కోసమనే ఎక్కడికి పాల్కడలకి వచ్చి అందరి యొక్క ఆర్తనాదాలు వింటూ కిట్టి కిరక్కిరని సమీపంలోకి వచ్చి వేంచేసి ఉన్నటువంటి నువ్వు நான் உன் திருவடகளை வந்து கிட்டும்படி என்னை அழைத்துக்கொள் கையிலே విరయ్య వేణుం. నేను నీ యొక్క తిరువడిగలని వచ్చి సమీపించి పొందేటువంటి సమీపించేలాగా పిలిపించుకోవటం. కయ్యిలే విరయ్య వేణుం, నువ్వే ప్రయత్నం చేయాలి. అంటే నేను నీ పాదాలని సమీపించేటువంటి ఆ ప్రకారం ప్రయత్నం ఏదో నువ్వే చెయ్యాలయ్యా అంటూ ఇప్పటి విరయ్య వేండుகிறது ఎన్నెన్నిల్. ఆళ్వారు మీరు చెప్పారనుకోండి, నేనెందుకు చెయ్యాలి ఆ ప్రయత్నము అంటావా? కండాయ్ ఎన్నై కండ ఉనక్కు విరయ్యాదే ఇరుక్కలా ఇరుందదో. పెరుమాళ్ళే, నన్ను చూస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను చూసిన తర్వాత కూడా నీకు ఆ ప్రయత్నం చెయ్యాలి అనిపించట్లేదా? ప్రయత్నం చెయ్యవయ్యా, ఆ ప్రయత్నం నీ చేతిలో ఉన్నదని ఏం చేత ఆయన అడిగాడు. నాకేం అవసరం అండి మీకు ప్రయత్నం చేయటం అని. ఆయన అంటే కండాయ్ చూడవయ్యా, ఎన్నై కండ ఉనక్కు విరయ్యాదే ఇరుక్కలా ఇరుందదో. ఇప్పుడు నన్ను చూసావు కదా, నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా ఉండాలి అనుకుంటున్నా. విరయ్యాద ఇరుక్కులా ఇరుందదో, అలా చేయకుండా ఉండేటట్లుగా ఉన్నది ఆ పరిస్థితి. పారాయ్ ఎన్నుతం ఒడివై కాట్టుகிறாర్. తిరుమాళ్ళే చూడవయ్యా నా శరీరాన్ని, నన్ను అని తను ఒడివై కాట్టుகிறாర్, తన శరీరాన్ని చూపిస్తూ ఉన్నారట ఆడవాళ్ళు. ఏ రీతిగా ఏ పచ్చ శరీరాన్ని ఎన్నుమా పోలే ఆనాலும் அனாதிகாலும் நீர் பிரியல் தரியாதே போந்த உடம்பும் ఉత్తారం అంద్రో ఎన్నా. ఏ పచ్చ శరీరాన్ని అన్నట్లుగా చూపిస్తే ఆనాడు దండకారణ్యంలో ఋషులంతా వచ్చి చూపించారు కదా, రామచంద్ర ఏహి పచ్చ శరీరాన్ని చూడు, మా శరీరాల్ని చూడు, ఎలా విరహం తిన్నటువంటి శరీరాలు కాదు ఇవి, రాక్షసుల చేత తినబడినటువంటి శరీరాలు ఇవి.
అలాంటి ఈ శరీరాన్ని చూడన్నట్టుగా అని ఈయన చెప్పగానే ఆనాலும் అయితే అనాది కాలం నీరు పిరియలు దర్యాదే పోంద ఉడంబు నీరు పిరియలు దర్యాదే పోంద ఉడంబు ఉత్తారం అన్రోయన్న అనాది కాలంగా మీరు ఎడబాస్తే ధరించి ఉండలేనటువంటి ఈ శరీరము ఉత్తారు దానికి సంబంధించినటువంటి బంధువు మీరే కదా అంటే అడియేనై కురిక్కొండే ఉత్తారు ఉడంబుం ఉత్తారు మండో ఎన్నా మపల అనాదిక ఆనాలు ஆனாலும் அனாதிகாலும் நீர் பிரியல் தரியாதே போந்த உடம்பும் உத்தாரும் அடியேனை குறிக்கொண்டே இந்த லோக யாத்திரையால் செல்லாதபடியாய் இருக்கிற என் வாசியை திருவுள்ளம் பற்றி அருள வேணும். సరే స్వామి இந்த లోక యాత్రயில் ఈ లోక యాత్ర సెల్లాదపడియాయి இருக்கிற ఈ లోకంలో జీవించలేనట్లుగా ఉన్నటువంటి నా యొక్క తారతమ్యాన్ని తిరువుళ్ళం పత్తి అరుళ వేణు మనసులో భావించి నన్ను అనుగ్రహించవయ్యా. విన్ తిరువడిகளில் సంబంధం அறிந்த அன்று தொடங்கி உன்னோபாதி பரானர்த்தம் பொறுக்க மாட்டாதபடியான என் வாசியை తిరువుళ్ళం పత్తి అరుళ వేణుం ఎన్నుదల్. అదిగో అడియేనై కురిక్కొండే దాసుడి విషయంలో కొంచెం ఏం ఆలోచన చెయ్యాలి? ఈ లోకంలో జీవించలేకపోతున్నాడు అనేటువంటి తారతమ్యం తెలుసుకొని లోకులకి నాకు ఉన్న తారతమ్యం తెలుసుకొని నా విషయంలో అనుగ్రహించవయ్యా అనేది. ఇదిగో ఈ లోకంలో జీవించలేకపోతున్నారంటే ఇది ఎంబారు నిర్వాహం ప్రకారం. అంటే ఇది ప్రతి పదం కూడా అవకాశం ఉన్న చోటల్లా ఎంబారు నిర్వాహం ప్రకారం. ఒకటి ఎంబారు నిర్వాహం ఏమిటి? ఈ లోకులతో కలిసి జీవించడం కంటే ఈ దేహాన్ని విడిచిపెట్టడమే సుఖమైనటువంటి విషయమని వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు ఆళ్వార్లు అనేది ఎంబారు యొక్క భావన. కానీ పర అనర్థాన్ని చూసి సహించలేనటువంటి వారు కనుక ఇలా అంటున్నారు అనేది ఆళ్వాను యొక్క నిర్వాహం కనుక. ఇప్పుడు వీరి ప్రకారం ఏమిటి? ఎంబార్ నిర్వాహ ప్రకారం இந்த லோக யாத்திரையால் செல்லாதபடியாயிருக்கிற என் வாசியை తిరువుళ్ళం పత్తి అరుళ వేణు. ఈ లోకయాత్రలో జీవించలేనట్లుగా ఉన్నటువంటి నా తారతమ్యాన్ని తెలుసుకొని నువ్వు అనుగ్రహించవయ్యా అని వారి భావన అయితే. ఇప్పుడు వీరి ప్రకారం ఆళ్వాన్ ప్రకారం అయితే ఉన్ తిరువడిகளில் సంబంధం అరిందు అందు తొడంగి అన్నోపాధి పరా అనర్థం పొరుక్క మాట్టాదపడియానవన్ ఎన్ వాసియై తిరువుళ్ళం పత్తి అరుళ వేణుం ఎన్నుదల్. ఈ యొక్క తిరువడిగళ్లలో సంబంధం తెలుసుకున్న ఆ రోజు నుంచి కూడా మీ స్వభావమే నాకు కలిగింది పరమాత్మ. ఏమిటది? పర అనర్థం పొరుక్క మాట్టాదపడియాన ఉన్నోపాధి నీవలే నేను కూడా ఇతరుల యొక్క అనర్థాన్ని సహించలేనట్లుగా ఉన్నటువంటి ఎన్వాసి నా తారతమ్యాన్ని తిరువుళ్ళం పత్తి అరుళ వేణుం ఎన్నుదల్. నీ మనసులో భావించి నన్ను అనుగ్రహించవయ్యా అంటూ కుమారే విరైకండా ఎన్నుం కాటిల్ పరానర్థం పొరుక్క మాట్టా ఎన్నుం ఇడం తోత్తుమో ఎన్నిల్ కుమారై విరైకండాయ్ అంటే నన్ను నీ దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చెయ్యవయ్యా అంటే పర అనర్థం పొరుక్క మాట్టార్యన్నుం ఇడం తోత్తుమో అంటే ఇతరుల యొక్క అనర్థాన్ని చూసి సహించలేకపోతున్నారనే అర్థం వస్తుందా అంటే ఇవ ఎన్న ఉలగ ఎర్కై ఎన్ను இந்த லோக யாத்திரையை அனுசந்தித்து வெறுத்து అని என்னை அங்கே அழைக்க వేణుం ఎన్నయ్యాలే తోత్తుమిరే. అదిగో తోత్తుమైన అలా కనబడుతుందా? అర్థం వస్తుందా అంటే ఎవయన్న ఉలగి ఎక్కై అని బాధపడుతున్నారా? ఏమీ లోకపు స్వభావాలు అని వీళ్ళు పడేటువంటి దుఃఖాలు చూసి ఇంద లోకయాత్రయ్యై అనుసంధిత్తు వెరుస్తూ ఈ లోకంలో వీళ్ళు పడేటువంటి ఈ పాటలు అదిగో అనుకోకుండా దేహాన్ని విడిచిపెట్టేయటము, అంతేకాదు ఉన్న ధనాన్ని కోల్పోయి అదే మాకు ఆధారమని జీవిస్తూ ఉన్నారు కదా వీళ్ళంతా. అయ్యో వీళ్ళకి అసలైనటువంటి విషయం ఆయనే రక్షకుడు, ఆయన తిరువడిగళ్లే రక్షకం, నిన్నలాల్ ఇలేం కాన్నట్లు ఉండవలసినటువంటి వీళ్ళు పళనీ కాటు పడుప్పాయో ఎన్నం కెడుప్పాయో అని ఉండవలసినటువంటి వీళ్ళు ఎలా ఉన్నారు? శ్యామారు చెడుమారు అన్నట్లుగా ఈ శరీరము ఇదిగో ఈ ధనము ఇవే శాశ్వతమని భావిస్తూ ఉన్నారే వీళ్ళు అని ఇవయన్న ఉలగ ఎత్తయ్యను. ఏమి ఈ లోకపు స్వభావాలు అని ఆడవాళ్ళు బాధపడుతున్నారు కదా.
ఇంద లోకయాత్రయే అనుసంధిస్తూ వెరుస్తూ అలా ఈ లోకుల యొక్క ఈ యాత్రని వీళ్ళ యొక్క సంసారంలో వీళ్ళు ఉండేటువంటి విధానాన్ని భావించి వెరుస్తూ అంటే బాధతోటి ఎన్నై అంగై అజైక్క వేణుం ఎన్గయ్యాలే తోత్తుమెరే అంటే ఎన్నై నన్ను అంగే అజైక్క వేణు అక్కడికి పిలిపించుకోవయ్యా అని అంటున్నారు. అంటే ఏమిటి? వీళ్ళు పడేటువంటి ఈ దుఃఖాలన్నీ చూడలేక అలా పిలిపించుకోవయ్యా అక్కడికి చేర్చుకోవయ్యా అంటున్నారంటే అర్థం ఈ లోకులు పడేటువంటి బాధలు చూడలేక. అందుకని కుమారే విరైకండాయ్ అంటే ఇదిగో నన్ను నీ దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నం చెయ్యవయ్యా అనే పదంలో ఇతరుల యొక్క అనర్థాన్ని చూడలేక అనే అర్థం వస్తుందా అంటే ఇదిగో వాళ్ళ యొక్క అనర్థాలని చూడలేకే నన్ను ఈ లోకంలోంచి పిలిపించుకోవయ్యా నీ దగ్గరికి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వారు. అందుచేత అది పర అనర్థాన్ని చూసి సహించలేదు అనేటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చని భావన. శ్యామారుం కెడుమారుం సమరుత్తారు తలై పెయ్దు తలై పెయ్దు ஏமாறி கிடந்தலத்தும் எவையன்ன உலகியற்கை யாமாறு ஒன்னறியேன் நான் அரவணையாய் அம்மானே குமாரே விரை கண்டாய் அடியேனை குறிக்கொண்டே. மூன்றாம் பாட்டு మూడవ పాసురం. ఇందులో ఏం చెప్తాం? మూడవ ஆவிஜாத்தியாதிகளெல்லாம் கிடக்க இவை முடிகிற படையை கண்டு புருக்க மாட்டுகிறேன் துக்ககந்தமில்லாத உன் திருவடிகளிலே అడిమై కొల్ల వేణుం ఎన్గిరార్. ఆవిజాత్యాదులు అన్నీ ఉండగా ఇవై ముడిగిర పడియై కండు పొరుక్క మాట్టుగిరిలేను. వీళ్ళకి ఆవిజాత్యము మంచి పుట్టుక, ఆవిజాత్యము మొదలైనవన్నీ ఉన్నాయి ఎవరికి? ఆళ్వార్లకి. ఇవై ముడిక్కిర పడియై కండు పొరుక్క మాట్టుగిరిలేను. ఇవన్నీ చూసి నేను సహించలేకపోతున్నానయ్యా. దుఃఖగంధమిల్లాద ఉన్ తిరువడిగలిదే అడిమై కొల్ల వేణుం ఎన్గిరార్. దుఃఖగంధం ఏమీ లేనటువంటి ఈ నీ యొక్క తిరువడిగలలో కైంకర్యాన్ని నాకు అనుగ్రహించవయ్యా. ఆవిజాత్యాదిగల్ ఎల్లాం కిడక్క, ఆవిజాత్యము అవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఇవన్నీ నశించి ప్రకారాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను. కాబట్టి దుఃఖగంధం ఏమీ లేనటువంటి నీ యొక్క తిరువడిగళ్లలో నన్ను చేర్చుకో అంటున్నారు ఆళ్వార్లు. కొండాట్టుం కులంపునై உன் தமருத்தார் விஜுநிதியும் வண்டார் பூங்குழலாளும் குழலாளு மனை ஒழிய உயிருமாய்தல் கண்டாத்தேன் உலகியற்கை கடல் வண்ணாடியேனை பண்டே போர்க்கருதாது உன்னடிக்கே கூவி பணிக்கொள்ளே. కొండాట్టుం శ్లాఘించుటయు, కులంపునైవుం శ్లాఘించుటయు లేని, కులమును ఆరోపించుకొనుటయు. కొండాటం శ్లాఘించుటయు, కులంపునైవుం లేని కులాన్ని ఆరోపించుకోవటము. తమరు ఉత్తారు జ్ఞాతులను సంబంధులను, విజునిధియం శ్రేష్టమైన ధననిధియును, ఒండు ఆరు పూ కుజలాడు తుమ్మెదలచే పూర్ణములైనటువంటి పుష్పములు గల శిరస్సుతో కూడి ఉన్న స్త్రీలను, మనై ఒజియ గృహములను, ఉయిరుమాయిదల్ ఉండగా ప్రాణములు నశించుట అనియడి. ఒలగియర్కై కండు ఆత్తేన్ లోక స్వభావాన్ని చూసి ఆత్తేను ధరించలేను నేను. కడలవన్న అడియేనై పండే పోల్ కరుదాదు, అడియేనై కడలవన్న సముద్రము వలె అపరిచ్ఛిన్నమైనటువంటి సౌందర్యము కలవాడా. అడియేనై దాసుడనైన నన్ను పండే పోల్ కరుదాదు పూర్వపు వాని వలె మునుపటి వాని వలె స్వీకరించొద్దు. ఉన్ అడిక్కే కూవి పనిగొల్ నీ యొక్క శ్రీపాదాలకే తగినట్లుగా పిలిచి దాస్యాన్ని స్వీకరించవయ్యా. తాత్పర్యం: నిత్య సంసారుడు తమను శ్లాఘించుకోవటం కోసమని తమకు లేని ఆభిజాత్యాన్ని ఆరోపించుకోవటము,
తమ యొక్క ఐశ్వర్యాలను చూసి ఆశపడి వచ్చినటువంటి జ్ఞాతులను, బంధువులను, ఐశ్వర్యాన్ని, అందమైన స్త్రీలని, గృహాలు ఇవి ఉండగా ప్రాణ వినాశాన్ని పొందటము, ఈ లోకపు స్వభావాన్ని చూసి నేను సహించలేనయ్యా. ఓ సర్వస్వామి, నీ యొక్క అపరిచ్ఛిన్నమైనటువంటి సౌందర్యంలో మునిగి దాసుడనైనటువంటి నా యొక్క దుఃఖాన్ని మునుపటి విశ్లేష దుఃఖము అని తలవకుండా నీ దివ్య పాదార విందాలకే శేషమయ్యేటట్లుగా నన్ను స్వీకరించవలెను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయర్పడి కొండాటం మరణద శయ్యலும் സംഭാവനാഭിജന ജ്ഞാതി ബന്ധു ധന കളത്ര ഭവനാദികളെ യജന്തോം എന്നു വിഷണ്ണരായ് ഉന്തിരത്തുപ്പടാതെ ഇരിക്കിற இந்த லோகத்தாருடைய பிரகிருதியை கண்டு நான் படுகிற வியசனம் உன்னை பிரிந்து நான் பட்ட வியசனம் போலண்டு அது அதி துஸ்தஹங்கிடாய் அபரிச்சேத்ய மகாத்மனானவனே, இந்த வியசனத்தில் நின்னும் மீண்டவும் உன் திருவடிகளிலே కూపిపణి கொண்டு అరుళ వేణుం ఎన్గిరార్. మరణించే సమయంలో కూడా సంభవాని అభిజన సంభావన అభిజన జ్ఞాతి బంధు ధన కళత్ర భవనాదిగలై యజందోం ఎన్ను విషన్నరే. వాడు చనిపోయేటప్పుడు కూడా వాడు చనిపోతున్నాడనే బాధ కంటే ఇదిగో నా గౌరవాన్ని, అభిజనం ఈ బంధువులని, మళ్ళా జ్ఞాతులని, అభిజనం అంటే వంశాన్ని, బంధువులని, ధనాన్ని, భార్యలని, భవనాలని యజందోమ్యన్ను విషన్నరా పోగొట్టుకుంటున్నామని దుఃఖపడతాట వాడు. ఉంతిరత్తుపడాదే ఇరుక్కిర ఇంద లోకత్తారుడయా ప్రకృతియై కండు నాన్ పడుగుర వ్యసనం. ఇదిగో ఉంతిరత్తుపడాదే, నీ విషయంలో చూపించాల్సినటువంటి ప్రేమ మొత్తం ఈ లోకంలో ఉన్న భార్యల మీద, బిడ్డల మీద, సంపదల మీద, గృహాల మీద, వీటి మీద చూపిస్తూ ఉన్నారయ్యా వాళ్ళు. అది ఇలా ఉన్నటువంటి ఈ లోకుల యొక్క స్వభావాన్ని చూసి నేను పడేటువంటి దుఃఖం, ఆ దుఃఖం ఒకటి ఉన్నై పిరిందునా పన్ను పట్ట వ్యసనం బోలండు. నిన్ను ఎడబాసి నేను పొందేటువంటి దుఃఖం లాంటిది కాదయ్యా, ఇది ఇంకా అధికం. అది దుస్సహంకిడా. అలా ఆ లోకుల్ని చూసి సహించి ఉండడం అనేటువంటిది చాలా సహించడానికి సాధ్యం కాని దుఃఖమయ్యా అది. అపరిచ్ఛేద్య మహాత్మనానవనే, అపరిచ్ఛేద్యమైన వైభవం కలవాడా, இந்த వ్యసనத்தில் నిన్ను మేండా உன் திருவடிகளிலே కూవిప్పణి కొండు అరుళ వేణుం. ఈ వ్యసనத்தில் నిండు, ఈ దుఃఖం నుండి మేండా వెనుదిరిగేటట్లుగా, అంటే ఈ వ్యసనంలోంచి నేను బయటపడేటట్లుగా నీ యొక్క తిరువడిగళ్లలో పిలిపించుకొని కైంకర్యాన్ని అనుగ్రహించవయ్యా అంటున్నారు. అంటే నీ దగ్గరకు పిలిపించుకో, నీ యొక్క తిరువడిగళ్లలో కైంకర్యం చేయించుకో అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం தாங்கள் நன்மையாக நினைத்திருகிறா இவையொழிந்து போக தாங்கள் நசிக்கும்படி கண்டு பொறுக்க மாட்டுகிறேன். அபரிச்சின்ன சௌந்தர்யனான உன் திருவடிகளிலே அடிமை கொள்ள வேணும் என்கிறார். தாங்கள் నన్మయ్యాగ నినైతిరుక్కిర ఇవయ్యొజిందు. ఇప్పటి వరకు వాడు నా భార్య, నా బిడ్డలు, నా సంపద, నా ఆభరణాలు, లేదా నా ఇళ్ళు, నా బంధువులు, నా జ్ఞాతులు, నా స్నేహితులు అని వీళ్ళందరూ ఇలా ఉండగానే వీటన్నిటిని విడిచిపెట్టి పోగా వాడు వెళ్ళిపోతాడు. తాంగల్ నసిక్కుంబడి కండ పొరుక్క మాట్టుగిరలే. వీడు అందరినీ అభిమానిస్తాడు, అన్నీ నావే అనుకుంటాడు, కానీ వాడు వెళ్ళిపోతాడు ముందు. అది నేను చూసి సహించలేకపోతున్నానయ్యా. అపరిచ్ఛిన్నమైనటువంటి సౌందర్యం కలిగిన నీ యొక్క తిరువడిగళ్లలో అదైత్తు పిలిపించుకొని అడిమై కొళ్ళవేణు కైంకర్యాన్ని నాకు అనుగ్రహించాలయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనలు. సంపత్తడియాగ நாட்டார் ஆரோபித்து சொல்லும் கொண்டாட்டமும் ఇల్లాద కులత్తై ఏరిట్టు కొండ ఆభిజాత్య అభిమానముం. సంపద రావటంతో, సంపద కారణంగా నాట్టార్ ఆరోపిత్తు చొల్లుం కొండాటం, ఆ లోకంలో ఉన్న వాళ్ళంతా కొనియాటం మొదలు పెడతారు. వీడి ఇంద్రుడో చంద్రుడో ఏది ఇలాంటి కర్ణుడు లాగా దానాలు చేసేవాడను ఏదో ఆరోపించి చెప్పేటువంటి ఆ కొనియాడటాలంటే ఆ ప్రశంసలు,
இல்லாத குலத்தையே ரிட்டுக்கொண்டு ఆవిజాత్య అభిమానమం. ఇప్పటి వరకు లేని కులాన్ని ఏదో ఒక కులాన్ని తెచ్చి అంత గొప్ప కులంలో పుట్టినటువంటి వాడు అని చెప్పేటువంటి ఆవిజాత్య అభిమానం. గొప్ప కులంలో పుట్టాడండి అని ఒక అభిమానం వీడికి. ఐశ్వర్యం కండు వంద జ్ఞాతిగడం, సంపద చూసి వచ్చి చేరినటువంటి జ్ఞాతులు సంబంధిగడం. ఇదుక్కు అడియాన సీరియా అర్ధ సంచయం. ఇదిగో సంబంధులు జ్ఞాతులు, దీనికి కారణం ఏమిటి? ఆ సంపద, సీరియల్ అర్ధ సంచయం, గొప్పదైనటువంటి ఆ ధనం చేరటం. అది అడియాగ స్వీకరిస్తా, ఆ ధనం వచ్చి చేరటంతోనే అప్పుడు ఏం చేస్తాడు వీడు? స్వీకరిస్తాడు. ఎవరిని? ఒండు నిరైంద పూమారాధ కుటలై ఉడయ్యలాగయ్యాలే భోగ్యభూతయ్యాన స్త్రీయం. ఆ కారణం ఇంత సంపద వచ్చిన తర్వాత, సంపద ఉంది, గృహం ఉంది, ఇలా లేకపోతే ఎలా అనుకుంటాట వాడు అనుకొని స్వీకరిస్తాడు ఒక స్త్రీని. ఆ స్త్రీ ఎలా ఉంటుందట? తుమ్మెదలతోటి నిండినటువంటి పువ్వులు కలిగినటువంటి, ఆ కేశాలు కలిగినటువంటి ఆవిడ కావటం చేత అలా భోగ్యభూతయ్యాన స్త్రీయం. అంటే ఆవిడ తల్లో పువ్వులుంటే ఆ పువ్వుల నిండా తుమ్మెదలు చేరి ఉంటాయి అన్నమాట. అలాంటి భోగ్యభూతైనటువంటి స్త్రీ ఆవిడ. అంటే మధువు స్రవించేటువంటి పుష్పాలని తల్లో ధరించి ఉంటుంది. ఆ తుమ్మెదలన్నీ వచ్చేట అలా ఒక భోగ్యాన్ని అనుభవించేటువంటి స్త్రీ. భోగస్థానమాంబడి విలక్షణమాగా ఎడుత్తమనయ్యం. అదిగో గొప్ప గొప్ప ఇల్లు, ఇప్పుడు ఇల్లాలు కూడా వచ్చేసింది కదా, ఇంకా కట్టేస్తాడు గొప్ప గొప్ప భవనాలు. ఎలా? భోగస్థానమాంబడి విలక్షణమాగా ఎడుత్తమనయ్యం. ఇది చూడగా ఎంత భోగం అండి, ఎంత విలాసంగా కట్టాడండి ఈ భవనాల్ని అనేటట్లుగా ఉన్నటువంటి భవనాల్ని. తన్నై విట్టు కురి అరియామల్ ఇరుక్క, ఇవన్నీ అతడితోటే ఉంటాయి. కానీ ప్రాణ వినాశం పిరక్కయ్యాగిరా. ఇంత లోకయాత్ర కండు వీడు పాపం ఎప్పటి వరకు ఏదో కష్టపడ్డాడు, కాస్త సంపాదించుకున్నాడు, అందరూ కొనియాడుతూ ఉన్నారు. లోకులంతా కూడా ఇప్పటి వరకు లేని కులాన్ని ఆరోపించి కొనియాడుతూ ఉన్నారు. ఐశ్వర్యాన్ని చూశారు, జ్ఞాతులు వచ్చారు, సంబంధులు వచ్చారు, అందరూ వచ్చేటట్లుగా అందరూ రాగానే ఒక వివాహం చేసుకున్నాడు. ఆ భార్య కూడా వచ్చింది. ఆ భార్యకి నివాసానికి ఒక విలాసవంతమైన భవనాలు కట్టాడు. ఇవన్నీ ఉన్నవి ఉన్నట్లుగానే ఉన్నాయి. కానీ వాడు వెళ్ళిపోయాడు. ప్రాణ వినాశం పిరక్కయ్యాగిరా, వాడికి ప్రాణ వినాశం కలిగింది. అలాంటి పిరక్కయ్యాగిర కలగటం అనేటువంటి ఎడబాటు అనేటువంటి ఇంద్రలోకయాత్ర కండు పొరుక్క మాట్టుగిరిలేను. అలాంటి ఈ లోకయాత్ర చూసి నేను సహించలేకపోతున్నానయ్యా. కడల్ పోలే అలవిరంద ఒడివటగై ఒడయ్యవనే. సముద్రము వలె విశాలమైనటువంటి అలవిరంద ఒడివటగై ఒడయ్యవనే. దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగినటువంటి వాడా, ఒడి వజగు తోత్తు అడిమై పుగుందయన్నయ్య. నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసి నీకు కైంకర్యం చేయాలని ప్రవేశించినటువంటి నన్ను ఉన్నై పిరిందు కూప్పిట్ట పండు పోలే నేనైతిరాదే. ఉన్నై పిరిందు కూప్పిట్ట పండు పోలే, నిన్ను ఎడబాసి పూర్వం కూడా నేను ప్రార్థన చేశా, అలా భావించకు. ఇప్పుడు తిరువడుగడుకే ఆంబడి అడైతు అడిమై కొండరుల వేణుం. పూర్వం ఎప్పుడు పిలిచారు? పోయి నిన్న జ్ఞానం పొల్లా అజుక్కుడంబుం అని అప్పుడు పిలిచారు. ఇప్పుడు అలా భావించకయ్యా నువ్వు. ఇప్పుడేం చేస్తావో తెలుసా? తిరువడుగడుకే అంబడి అడైతు అడిమై కొండరుల వేణుం. యొక్క తిరువడిగళ్ళ దగ్గరికే పిలిపించు, నీ యొక్క తిరువడిగళ్ళకే సంబంధించిన వాడు వీడు, దాసుడు అని పిలిపించుకొని అడిమై కొండరుల వేణుం కైంకర్యాన్ని నాకు కృప చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. ఏమిటట? పొయ్యి నిన్న జ్ఞానంలో ఉన్నటువంటి స్థితి ఏమిటి ఆడవాళ్ళకి? ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, పొయ్యి నిన్న జ్ఞానంలో ఏమడిగారు? పోయి నిన్న జ్ఞానం పొల్లా అజుక్కుడంబు. ఈ బయట కనబడేటువంటి వాటన్నిటితో నాకు సంబంధం వద్దయ్యా, తొలగింప చెయ్యమని అడిగారు అక్కడ ఆరంభంలో ఆడవారు. ఏది? ఆ తర్వాత 3 ప్రబంధాలు అయిపోయాయి. 4వ ప్రబంధం ఈ తిరువాయిమడిలో 380 పాసురాలు అయిపోయాయి. ఈ 38 తిరువాయిమడులు గడిచిపోతే 38 కళ్యాణ గుణాలని అనుభవించారు ఆడవాళ్ళు. అందులో ముందు కూడా 2 ప్రబంధాలు 3 అయిపోయాయి కదా. తిరువిరత్తంలో 100 పాసురాలు, తిరువాశ్రయంలో 7 పాసురాలు, పెరే తిరువందాదిలో 84 పాసురాలు, అక్కడే 191 అయిపోయాయా? అయినా ఇక్కడ ఒక 380 పాసురాలు అయిపోయాయా? ఇలా సుమారుగా
400, 500 చిల్లర, 600 పాసురాలు, ఎంత ఇన్ని ప్రబంధాలు అయిపోయి ఇప్పుడేం కోరుకుంటున్నారు ఆళ్వారు? ఇదిగో పెరుమాళ్లే, నువ్వు నాకు ఎలా అప్పుడు అనుగ్రహించావు చూడు, పోయినిన్న జ్ఞానంలో ఒక ప్రార్థన చేశానే నిన్ను, ఏమని ఉన్నై పిరిందు కూప్పిట్ట పండు పోలే నేనేందిరాదే, అలా పూర్వం ప్రార్థించాను, మొరలు పెట్టుకున్నాను, అలా భావించకు ఇప్పుడు నువ్వు నన్ను. ఏం చేయాలి? ఉన్ తిరువడిగడుస్తే ఆంబడి యొక్క తిరువడిగళ్ళకే చెందిన వాడిలాగా అడైతూ నన్ను పిలిపించుకో, అడిమై కొండరుల వేణు నాకు కైంకర్యాన్ని అనుగ్రహింపు. అక్కడ కేవలం బాహ్య సంబంధాన్ని, పోయినిన్న జ్ఞానం, పొల్లా అజుక్కుం అజుక్కుడంబుం అని వాటన్నిటినీ పోగొట్టమని అడిగా. కానీ ఇక్కడ నాకేం కావాలని అడుగుతున్నాను తెలుసా? అడిమై కొండరుల వేణుం, నా యొక్క కైంకర్యాన్ని నువ్వు స్వీకరించాలయ్యా, ఈ యొక్క తిరువడిగల దగ్గరికి చేర్చుకో, నీ కైంకర్యాన్ని నాకు అనుగ్రహించు అని ఆడవాళ్ళ యొక్క ప్రార్థన. ఎందుకు పూర్వంలాగే అనుకుంటావేమో, అలా కాదు, ఇప్పుడు ఆ స్థాయి దాటలా అనుభవం పెరిగే కొద్దీ, కాబట్టి ఇది నాకు కావాల్సింది అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసనం. కొండాట్టుం పాసురం. కొండాట్టుం కులం పునైவும் தமருத்தார் விஜினிரியும் మున్బు ఇన్నాన్ ఎన్ను అరియవన్నాద. కొండాట్టు కొనియాడుతూ ఉంటారు అందరు. ఎలా? మున్బు ఎన్నాన్ ఎన్ను అరియవన్నాద పడి அவஸ்துவாய் போந்தான் ஒருவன் அல்பம் ஜீவிக்க புக்கவாரே முதலையார் ఎన్నా పోలే சொல்லுவர்கள். పూర్వం ఫలానా వాడు అని ఎవ్వరికీ తెలియదు, కానీ అలా ఒక అవస్తువులాగా పడి ఉన్నాడు వాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ஒரு అల్పం జీవిక్క పుక్కవారే, కొంచెమేదో అల్పం ధనాన్ని సంపాదించాడు వాడు. అలా సంపాదించగానే అందరేవిడి మొదలయ్యారు ఎన్నా పోలే. మొదలయ్యారంటే పెద్దలు అని చెప్పినట్టుగా ఫలానా వారండి వారు, మొదలయ్యారు వారు చాలా గౌరవం కలిగిన వారు అనేటట్టుగా కదా చెప్పడం మొదలు పెడతారు. ఎప్పుడు పూర్వం వీడు ఒక వ్యక్తిగా కూడా భావించలేదు, వీడు ఉన్నాడని కూడా గుర్తించలా. ధనం రాగానే మొదలయ్యారు అనేటట్లుగా మాట్లాడటం మొదలు పెడతారు. పైలం తిరువడయ్యారు ఎన్నిరేస్తాంగల్ కొండాడం విషయం ఆళ్వారు అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళేమో కాస్త ధనం చేరగానే వాళ్ళని అంటారు మొదలయ్యారు అనేటువంటి. కానీ ఆడవారు లాంటి వారి యొక్క భావన పైలం తిరువుడయ్యారు ఎన్నిరేస్తాంగల్ కొండాడం విషయం. పైలం తిరువుడయ్యారు ఎవరనుకుంటున్నారు వీళ్ళు? సర్వేశ్వరన్ అడియారుగల్, ఆ సర్వేశ్వరు యొక్క దాసులండి, ఆయనకి నిత్య కైంకర్యం చేసేటువంటి కైంకర్య పరులండి అని కదా వాళ్ళని ఆడవాళ్ళు కొనియాడేటువంటి విషయం ఇది. లోకంలో ఉన్న వాళ్ళు కొనియాడేటువంటి విషయం అది. లోకంలో వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటే వాణ్ణి గొప్పవాడు అని కొనియాడతారు. ఆడవాళ్ళు ఎవరిని కొనియాడతారు? పైలం తిరువుడయ్యారు, అదిగో భగవత్ కైంకర్యం చేసుకునేటువంటి దాసులండి వీళ్ళని వాళ్ళని కొనియాడతారు. కులం పునైవం దేవెక్క పుక్క అన్ను తొడంగి ఎవనకు ఒక కులం ఉండాగా తుడుత్తు చొల్లువరగల్. అదిగో వీరికి పూర్వం వీడు ఏ కులంలో పుట్టాడో తెలియదు, ఏమిటో తెలియదు. జీవిక్క పుక్క అన్ను తొడంగి ఇప్పుడు చెప్తాడు, ఫలానా ఆ కులంలో పుట్టాడండి వీడు, ఎంత గొప్ప వంశం అనుకుంటున్నారు అని. ఇప్పుడు కలిగినటువంటి సంపదకి వీడు పుట్టినప్పటి నుంచి కూడా అదే గొప్పతనంలో ఉన్నాడు వీడు అన్నట్లుగా చెప్తారట. ఎలా? జీవిక్క పుక్క అన్ను తొడంగి పుట్టినప్పటి నుంచి కూడా చెప్తారు వారు. భారద్వాజ గోత్రమనో ఇంకొక గోత్రమనో అలాంటి గొప్ప వంశమండి వీడిది అన్నట్టుగా. ఎవనుకు ఒక కులం ఉండాగా తొడుత్తు చొల్లువరుగా, ఇతనికి కూడా ఒక కులం ఉన్నది అని చేర్చి చెప్తారట. అలా ఎలా? ఒజివిల్ కాలం ఎల్లాం ఉడనాయమన్ని అనేటువంటి తిరువాయిముడిలో ఆడవాళ్ళు ఇప్పుడు కైంకర్యం చేస్తూ ఉంటే ఆ తిరువేంకటముడయానికి ఇదిగో ఈయన పూర్వం పోగొట్టుకున్నటువంటి కాలం మొత్తము ఉన్నది కదా, ఆ కాలం మొత్తానికి కూడా పోగొట్టుకున్నారనే బెంగ లేకుండా ఈ చేసిన కైంకర్యంలో తృప్తినిచ్చారని చెప్పినట్టుగా. అంటే పూర్వం పోగొట్టుకున్న కాలానికి కూడా సరిపడగా కైంకర్యం అంటే ఈ భావన, అప్పుడు మేము పోగొట్టుకున్నామనే భావన లేకుండా కూడా చేసినట్టుగా ఇక్కడ కూడా జీవించడం. వీడు పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సంపదను బట్టి వీడు పుట్టిన దగ్గర నుంచి ఏ కొరత లేదండి, అంత గొప్ప వంశంలో పుట్టాడు అనేటట్టుగా పొగుడుతారట. తమర్ అవంతమర్ ఎన్ను ఎవరుగడుకు తమర్ పురంబేయిరే. అవంతమరు ఆయనకి దాసులు అనేది ఆడవాళ్ళకి, ఎన్ను ఎవరు గడుపు తమరు పురంబేయిరే. కానీ వీళ్ళకి అవంతమరు అంటే ఆడవాళ్ళకి ఎవరు? భాగవతోత్తములు.
భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు తమరు భాగవతోత్తములని ఆడవాళ్ళ భావంలో. కానీ వీళ్ళకి ఎవరగడుకు తమరు పురం వేయిరే, వీళ్ళకి దాసులు తమరు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు బయట వాళ్ళు అని. మున్బు ఎవనోడు నమక్కు ఓరు ఉరవు ఉండాల చొల్లు మధు నమక్కు చాలా తన్నిదు ఎన్ను పోనవరగల్ ఇవన్ జీవిత్తవారే ఉరవ సొల్లు కొడువందు కిట్టువరగల్. ఇప్పుడు వీళ్ళకి తమరెవరట? అవంతమరు భగవంతుడికి దాసులు అన్నట్టుగా ఇప్పుడు వీడికి కూడా దాసులు అయి ఉంటారు వాళ్ళంతా. ఎందుకని ఇదంతా? అదిగో ధనం సంపాదించాడు కనుక. ఎలా? పూర్వం ఇవనోడు నమక్కూరు ఉరవుండాల చొల్లు మధు నమక్కు చాలా తన్నిదు ఎన్ను పోనవరగల్. పూర్వం వీడితోటి నాకు సంబంధం ఉంది అని చెప్పుకుంటే అబ్బబ్బా వాడితో సంబంధం కలిగిన వాడివా నువ్వు అని తమకి తాము చాలా తక్కువతనంగా భావించేటువంటి వాళ్ళంతా కూడా ఇవన్ జీవిత్తవారే ఉరవు సొల్లు కొడువందు కిట్టువరగల్. ఇతను కొంచెం 4 రూపాయలు సంపాదించగానే ఇతను ఫలానా వ్యక్తి, అతను నాకు ఎంత బంధువు అనుకున్నారు అని ఏదో శాంతాడంత బంధుత్వం చెప్పి అతనితో నాకు ఇది సంబంధం అని చెప్పేటట్లుగా కదా సమీపిస్తారు. అది వీరికి ఉన్నటువంటి తమరు. ఉత్తార్ అంటే సంబంధులు. మున్బు ఉత్తార్ ఎవనోడు సంబంధికై తరం అండు నిరక్కేడాం ఎన్ను పోనవరగల్. సంబంధికై తరమండు నిరక్కేడా ఎన్ను పోనవరగల్. ఇప్పోదు ఎవనోడెవరు సంబంధం పణ్ణియోం ఆగవల్లోమే ఎన్ను ఆదరిస్తూ మేల్ విషా నిప్పరగల్. సంబంధం కలిగిన వాళ్ళు ఏమిటి? పూర్వం ఎలాగా? ఎవనోడు సంబంధికై తరమండు, వీరితో సంబంధం వద్దురా బాబు, నిరక్కేయడం మనకది చాలా హీనత అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవనోడెవరు సంబంధం పండినోమాగవల్లోమే, వీడితో మేము సంబంధం లేని వాళ్ళమయ్యామే, వీడితో సంబంధం ఉంటే కదా బాగుంటుంది అంటే వీడితో సంబంధం కలిగిన వాళ్ళంగా కావాలి అని ఒక కోరిక అనమాట. అలా ఆదరిస్తూ మేల్ విషానిత్పరగల్, అది సంబంధం కలిగి అలా ఆదరంతో మాకు కూడా మీతో సంబంధం స్నేహం చేయాలని ఉందండి, మీతో సంబంధం కలుపుకోవాలని ఉందండి అని మీద మీద పట్టం మొదలు పెడతారంటే వీరి విషయంలో ఆదరాన్ని చూపిస్తున్నారు. బీజు నిధియం నిனைவு விண்ணிக்கே இழுக்கச் தெருகளை தெருளுமா போலே சீரிய நிதி வாராக்கை புகுருமே. அதுக்கு போக்கடி காணாமையாலே செய்வது அறியாமை అత్తై ఇట్టు ஒரு స్త్రీயை స్వీకరిక్కుం. ఇక ఏమవుతుంది? నిனைவு విண்ணிக்கே విజునిధియం, ఆ సంపద వచ్చి చేరిపోతుంది, పెద్ద సంపద వీడికి. ఎలా? భావన ఏమి లేదు, అలా వాడు ఉన్నవాడు ఉన్నట్లుగానే ఏదో అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. తెరుగిలై తెరడుమా పోలే, ఎండిపోయిన ఆకులన్నీ గాలికి ఒక చోట చేరిపోయినట్లుగా తీరియ నిధి వారాక్కై పుగురుమే, తీరియ నిధి గొప్ప సంపద వచ్చి వీడి చేతిలో చేరిపోతుంది. అప్పుడు వీడు అదుక్కు పోక్కడి కాణామయ్యాలి, అది ఎలా వినియోగించాలో వీడికి చేత కాలేదు. అప్పుడు செய்வது அறியாமை అత్తయ్యట్టు, செய்வது அறியாமை, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో